అపోజిషన్ అంటేనే వాళ్ళ పని ఏంటి? ప్రశ్నించడం. ప్రశ్నించడంలో తప్పు లేదు, అభివృద్ధిలో సహకరించాలి. మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటే సిగ్గుగా ఉంది. ఓడిపోయినప్పుడు కూడా రోడ్డెక్కి ఏదో ఒక లోపాలను ఎతికి అసెంబ్లీకి రాకుండా మీరు మాట్లాడి అబద్ధాలు మాట్లాడుతున్నారు. సర్వీస్ సెక్టర్లు ఉంటాయి, కొన్ని ఇన్కమ్ సెక్టర్స్ ఉంటాయి. మీరు సర్వీస్ సెక్టర్ ఏదో తెలియదు, ఇన్కమ్ సెక్టర్ ఏదో తెలియదు. డిబేట్కి రెడీ, వాళ్ళు ఎవరు వచ్చినా. నువ్వు అసెంబ్లీకి వచ్చి దమ్ము లేదు నీకు. 2029లో మేమే అధికారంలోకి వస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. ఏమీ చేయకుండా నువ్వు ఎలా వస్తావు? లేకపోతే మీడియాలో ఇంత ధైర్యంగా నేను చెప్పలేను కదా. తమిళనాడులో విజయ్ సీఎం అయిన తర్వాత సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ కూటమిని వెడగొట్టడానికి అక్కడ విజయలాగా మీరు పోటీ చేయండి, మీరు రెడ్లతోనే మాకు ఓట్లు వేస్తారని వెళ్ళమనండి. మొఖం మీద ఉమ్మూసి చెప్పుతో కొడతారు ఓటు దగ్గర. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మీరు వెళ్ళి ఎవరినైనా ఒకళ్ళు అడిగి ఇగో రికార్డ్ చేసి ఇగో శ్రీనివాస్ గారు రిజైన్ చేయండి అంటే మీరు రెడీగా ఉంటారు. వెల్కమ్ టు వైకే టీవీస్ హాట్ టాక్. రాజకీయాల్లో ముక్కుసూటితనం, మాటల్లో కరుకుదనం. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు బుల్లెట్ కన్నా వేగంగా సమాధానం చెప్పే నైజం. రాజకీయ విమర్శలకు వెరవకుండా, లౌక్యంగా కాకుండా నమ్ముకున్న విలువలతో రాజకీయం చేసే వ్యక్తి, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాల్టి మన గెస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. శ్రీనివాస్ గారు, మీరు రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. మున్సిపల్ రాజకీయాల నుంచి స్టేట్ రాజకీయాల వరకు నిత్యం ఫాలో అవుతున్నారు. మీరు ఫీల్ అయ్యారు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? రాజకీయాలు అంటే అసహించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గెలిచి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆలోచించే కూటమి ప్రభుత్వం ఇంకో పక్కన, అహర్నిశలు కష్టపడి పనిచేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు, ఏమీ ఆశించకుండా ప్రజలు చేసే దృష్టిలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు, నిరంతరం ఓడిపోయినప్పుడు కూడా రోడ్డెక్కి ఏదో ఒక లోపాలను ఎతికి అసెంబ్లీకి రాకుండా ప్రతిదానికి మీ సమయంలో చేయలేని పనులు ఇప్పుడు అవుతున్నాయి, మళ్ళీ మర్చిపోతారు, అవ్వకూడదని ఒక చెడ్డ ఉద్దేశంతో. శ్రీనివాస్ గారు, ప్రతిపక్షం అంటేనే, అపోజిషన్ అంటేనే వాళ్ళ పని ఏంటి? ప్రశ్నించడం. తప్పేముంది అందులో? ప్రశ్నించడంలో తప్పు లేదు, అభివృద్ధిలో సహకరించాలి. మీరు ప్రశ్నించండి, కరప్షన్ చేయనివ్వకండి, దట్స్ ఓకే. కానీ మీరు మాట్లాడి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ టైంలో మీరు రాజధానిని ఇవాళ మావిగారిని అంటున్నారు. మీరు మూడు ప్లేసులు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభసాక్షిగా 30,000 ఎకరాలు కాదు, అమరావతిలో 60,000 ఎకరాలు కావాలని చెప్పి 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు కావాలని చెప్పి మీరు చెప్పారు. సరే, మీ మాట నిజం అనుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ల్యాండ్ పుల్లింగ్కి డబ్బులు ఖర్చు లేకుండా రైతులను ఒప్పించేసినప్పుడు మీరేం మాట్లాడలే. ఆ తర్వాత ఆ రైతుని ఆదుకోకుండా, రైతుని ఇబ్బంది పెట్టి, ఇవాళ రాష్ట్ర రాజధాని నువ్వు కట్టకుండా 3 ముక్కలాటాడి ఇవాళ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అని చెప్పింది మీరే కదా. మీరు విశాఖపట్నంలో పెట్టలేరనే విషయం మీకు తెలియదా? అది ఈస్టర్న్ కమాండెంట్గా ఉంది. అది రాబోయే రోజుల్లో కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం ఉంది. ఇదివరకు ముంబైలో ఎలాంటి బలగాలు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి 30,000 కోట్లు 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఈస్టర్న్ కమాండెంట్గా పెట్టారు అని తెలిసి అక్కడ ఎవరిని ఎలవ్ చేయరనే విషయం తెలిసి కూడా మీరు అక్కడ రాజధాని పెడతానని చెప్పారు. సరే, ఆ రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. మరి ఇవాళ అన్నీ చేస్తున్నప్పుడు ఇవాళ అమరావతి నగరం పరుగులు పెట్టిస్తున్నారు. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. మీ సమయంలో ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ, ఏదైతే విశాఖ ఉక్కు, ఈ ఆంధ్రలో అని మనం ఏదైతే స్లోగన్తో అది తీసుకొచ్చామో, దాన్ని కూడా 30,000 ఎకరాలను దీన్ని అమ్మేస్తే బాగుంటుందని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళీ అక్కడ ఉన్న కార్మికులకు జీవనోపాధి కల్పించి ఆ ఫ్యాక్టరీని లాభాల బాటలో తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం తగ్గు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెప్తోందంటే నష్టాలు వస్తున్నాయి, అది ప్రభుత్వానికి భారంగా మారింది కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అందుకు మేము ఆ మాట అన్నాము అంటున్నారు వాళ్ళు. మీరు ఏదైనా అవునండి, విశాఖ ఉక్కు అనేది ఒక సెంటిమెంటల్. అది 32 మంది ప్రాణత్యాగం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో.
తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 32 మంది ప్రాణత్యాగ ఫలితం ఇవాళ నష్టం వస్తుంది కదా అని చెప్పి ప్రభుత్వ సంస్థలన్నీ సర్వీస్ సెక్టర్లు ఉంటాయి, కొన్ని ఇన్కమ్ సెక్టర్స్ ఉంటాయి. మీరు సర్వీస్ సెక్టర్ ఏదో తెలియదు, ఇన్కమ్ సెక్టర్ ఏదో తెలియదు. జీవనోపాధి ఎన్ని వేల మందికి ఉందో చూడాలి ముందు మనం. ఇవాళ ఎందుకు మరి మీరు వెళ్ళి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇండస్ట్రీస్ పెట్టిస్తాం, అప్పడాల ఫ్యాక్టరీలు పెట్టిస్తాం, పకోడీల ఫ్యాక్టరీలు పెట్టిస్తాం తిరిగారు కదా మరి మీరు. అవి లాభం వస్తాయి నష్టం వస్తాయి తర్వాత. జీవనోపాధి కలిగి ఉన్నటువంటి విశాఖ ఉక్కు చాలామంది దగ్గర ఆ రోజుల్లో కూడా ఆ భూమిని అంతా కూడా చాలామంది దగ్గర తీసుకుని ఇంకా చాలామందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో అది విశాఖ ఉక్కుని మీరు ఎలా అమ్ముతారు? అమ్మే హక్కు మీకు ఎక్కడిదే? అది రాష్ట్ర సొమ్ము, అది రాష్ట్ర ఆస్తి. రాష్ట్ర ఆస్తిని అమ్మే హక్కు మీకు లేదు. అది లాభం నష్టం నువ్వు భరించట్లేదు. ఏమని నష్టం కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. చాలా ఉంటాయండి సెక్టర్లు. సర్వీస్ సెక్టర్ అంతా లాస్ట్లోనే ఉంటుంది. మీకు రిజిస్ట్రేషను, ట్రాన్స్పోర్టు, అబ్కారీ ఇవన్నీ లాభాలు రావచ్చు. మీరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్, ఫెన్షన్స్, మరి అది కూడా తేడా లేని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటూ, మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటే సిగ్గుగా ఉంది. మీరు మాట్లాడింది నష్టం వచ్చింది. మీరు ఇవాళ ఎమ్మెల్యేలు అందరినీ ఎన్నుకున్నాం, మరి ఎన్ని ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ డబ్బులే కదా. మీరు 60 మంది అందరినీ సలహాదారులు పెట్టుకుని కోట్లాది రూపాయల జీతం, అది రాష్ట్ర ప్రజల సొమ్ము నష్టం కాదా? మరి దాన్ని ఎందుకు మీరు భరించారు 5 సంవత్సరాలు? ఎంతమందికి భవంతులు ఇచ్చారు, ఎంతమందికి కార్లు ఇచ్చారు? మీరు లెక్క చెప్పండి ఒకసారి. మీ సొంత ఫ్లైట్లో మీ కుటుంబ సభ్యులు తీసి విదేశాలు వ్యవహారాలకు వెళ్ళారు. ఏం చేశారు మీరు? ఇన్ని చేసి కూడా మీరు రోడ్డెక్కి మాట్లాడే హక్కు మీకు లేదంటాను నేను ఇవాళ. కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజాశ్రేయస్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను డిబేట్కి రెడీ, వాళ్ళు ఎవరు వచ్చినా. ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన. మాజీ ముఖ్యమంత్రి కానీ, పేరు నాని కానీ, వాళ్ళకు కొంత దొంగ మీడియా కొంతమంది ఉంటారు. వీళ్ళు తెల్లారితే ఇదే మీరు చూశారు కదా, రావణ విషయంలో కానీ ఇంకా ఎవరో ఒకరు రెచ్చగొట్టడం, వ్యక్తిగతంగా తిట్టించడం, ఒక ఛానల్లో కూర్చోబెడతాం, వ్యక్తిగత హననం చేయడం. అంటే ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు ఇంత వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అది భార్య గురించో పిల్లల గురించో మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడితే, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం. నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు కూడా కనీసం నువ్వు అసెంబ్లీకి వచ్చి దమ్ము లేదు నీకు. నువ్వు అడుగు, నువ్వు నిజంగా తప్పు జరుగుతుంది, నిజంగా కరప్షన్ జరుగుతుంది, యూ కమ్ టు అసెంబ్లీ. మీరు 11 మంది అంటే 22 లక్షల మందికి రిప్రజెంటేషన్ 40% మాకు ఉందంటున్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిందాం, మీరు రండి, తప్పుగా మాట్లాడండి, డెవలప్మెంట్గా మాట్లాడమని నేను చెప్తాను. అయితే శ్రీనివాస్ గారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని మీరు అనుకుంటున్నారు? అతను ఏంటంటే ఎవరిని నమ్మడమ్మా. నిజంగా 11 మంది వస్తే 10 ఒకటే మిగులుతాడు అక్కడ. ఈ 10 మంది మారిపోతారేమో అనే ఆలోచన అతనికి ఉంటుంది. జనరల్గా సొంత చెల్లిని అమ్మనే నమ్మనోడు ఇంకా ఈ ఎమ్మెల్యేలని ఎవరు నమ్ముతారు? ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అసెంబ్లీకి వస్తే ఏది కావాలని సీఎం దగ్గరికి వెళ్తారో, ఏ పని కావాలని అడుగుతారో, వీళ్ళు ఎక్కడి దగ్గర అయిపోతారో, మనకి వీళ్ళు కూడా ఉండరు అని ఆయనే రానివాడు. పోనీ నువ్వు రాకపోతే మానే. చంద్రబాబు గారు వెళ్ళలేదండి లాస్ట్ 5 years. ఎందుకు వెళ్ళలేదో మీకు తెలుసు. ఆయన భార్య గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎలాంటి సభలోకి నేను రానని మానేశారు. మళ్ళీ నేను గెలిచేకి వస్తాను వెళ్ళారు, ఆయన మాట నిలబెట్టుకున్నారు. కానీ కతిమ 23 మందిలో ఈయన తప్ప అందరూ వెళ్ళారు కదా. ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మారిపోయినా ఉన్నవాళ్ళంతా అటెండ్ అయ్యారు. చాలా ఎర్రస్ చేశారు వాళ్ళు ఎమ్మెల్యేలు. అయినప్పుడు కూడా అసెంబ్లీ ఏ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలిన వాళ్ళు మారలేదు కదా. మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఎదురుకుండా సినిమా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడింది మాటలు పక్కనే డిస్ప్లే వచ్చేస్తూ ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఇవాళ మాట్లాడతారు, కింద ఇంకొకళ్ళు ఎవరో మేధావులు డిస్ప్లే పెడుతూ ఉంటారు. ఆ రోజు జగన్ మాట్లాడిన మాటలకి ఈరోజు ఇది అని పాయింట్ అడగండి, తప్పేం లేదు. అసలు ప్రశ్నించొద్దనే హక్కు రాజకీయ నాయకులు లేదు. కానీ మనం మాట్లాడేది ఏంటి? సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడాలి, సమాజాన్ని అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప ఎంతసేపు మీరు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత హననం, వాళ్ళ ఈ బాధపడి మనకు ఎందుకులే కర్మ అని అనుకుంటారని. ఇవాళ పనులు జరుగుతున్నాయి, అమరావతిని పూర్తి చేస్తాం. డెఫినెట్గా విశాఖ ఉక్కు లాభాల్లో పెట్టాం. ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అమరావతిని? అందరి కళ్ళు అమరావతి వైపే. అమరావతి ఇవాళ చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుందమ్మా. నాకు తెలిసి 1.5 yearలో అమరావతి పూర్తి షేప్ రావచ్చు. అది ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అక్కడ ఆయన ఆలోచన ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలి, ఒక పెద్ద దాన్ని హబ్బుగా చేయాలనేది ఆయన ఉద్దేశం. అంతేగాని మనకి ఆలోచన ఉన్న నాయకుడు అలా ఆలోచిస్తాడు. ఆలోచన లేని నాయకుడు ఏం చేస్తాడు? మన ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలి, ఎలా వెనకేయాలి. ఇప్పుడు ఇంకా జనం, రాష్ట్ర ప్రజలు కూడా అతను 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. ఎందుకు వెళ్ళారు అంటే ఆయన ఏం చెప్తాడు? నా మీద తప్పుడు కేసులు పెట్టాడని చెప్తాడు. ఈడీలు లాంటి సంస్థలు, సిబిఐ లాంటి సంస్థలు నీ మీద కేసు పెడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటామే, ఈ రాష్ట్ర ప్రజలు చేసిన బుద్ధి తప్పు అని తెలుసుకుని
ఎక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా కూటమిని నెగ్గించారు. మేము కూడా నిరంతరం మా సభ్యులతో నేను చెప్తూ ఉంటా, సార్ మనం కూడా అదే బాటలో వెళ్తే ప్రజలు ఖచ్చితంగా అదే బుద్ధి చెప్తారు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు ఉంటున్నారా మరి అందుబాటులో? డెఫినెట్గా నా 365 రోజులు నా దగ్గర గ్రీవెన్స్ ఉంటుంది, నాట్ ఓన్లీ మీది వన్ డే. ఉంటుంది, మరి 175 ఎమ్మెల్యేలు ఏమో ఉంటున్నారు. అందరూ ఉంటారు, అంటే అది కొంతమంది అప్పుడే సర్వేలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరం మొదటి నెల నుంచి సర్వేలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తాం మేము దానికి? కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారంటారు, మళ్ళీ కూటమి రాదంటాడు, మళ్ళీ మేమే వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు ఎలా వస్తావు? ఏమీ చేయకుండా నువ్వు ఎలా వస్తావు? ఏ ధైర్యంతో వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేమే నెక్స్ట్ 2029లో మేమే అధికారంలోకి వస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు? ఏంటి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్? ఏ ధైర్యంతో 170 సీట్లు మేము నెగ్గుదామని చెప్పాడు? అది అతను ఏంటంటే మైండ్ సైకాలజీ, మైండ్ గేమ్ ఆడతాడు అతను ఎక్కువ. ఎందుకంటే మేమే వచ్చేస్తా ఉంటే అధికారులు భయపడతారు, అధికార పార్టీ మాట వినరు, రేపు మళ్ళీ జగన్ వస్తే ఇబ్బంది పెడతాడేమో, కానీ ఇప్పటి నుంచి కూటమికి మనం ఏం పని చేయకూడదన్న అధికారులు కూడా మేము చూసాము ఇప్పుడు. కాబట్టి డెఫినెట్గా ఆయన మైండ్ గేమ్ తప్ప నాకు తెలిసి ఇప్పుడు ఇదే 174 అయితే 150 సీట్లు మళ్ళీ కూటమి నెగ్గుతుంది మా సర్వేలో. అంటే 150 సీట్లు నెగ్గుద్ది. ఓ 10-15 సీట్లు తగ్గొచ్చు, అంటే ప్రభుత్వం వ్యతిరేకమో కొన్ని సీట్లలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ పెర్ఫార్మెన్స్ బాగోకో లేకపోతే కరప్షన్ అయ్యో కొన్ని ఉంటాయి. అవన్నీ సీఎం గారు లెక్కల్లో ఉన్నాయి, మా డిప్యూటీ సీఎం గారు తెలుసు, అన్నీ తెలుసు. దీంట్లో మరి ఆయనలా మేము చెప్పట్లా 175 నెగ్గుతామని మేము చెప్పట్లా. ఇప్పుడు 175కి మళ్ళీ ఇంకో 50 సీట్లు పెరిగితే ఖచ్చితంగా 200 మార్కుల దగ్గర కూటమి ఉంటుంది. తాడేపల్లిగూడెం ప్రజలు మీపై ఎంతో నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు కూడా అదేవిధంగా రోడ్ల కోసం అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎన్ని రోడ్లు వేయించుకున్నారు? అలాగే వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నాకు నేనైతే 100% వేసుకుంటాను. నేను అన్ని రోడ్లు ఎందుకు వేసాను. చెప్పండి. నేను అన్ని ఎమ్మెల్యే రోడ్లన్నీ వేశారా? నేను వచ్చేటప్పటికి మా ఊరు వస్తానికి రోడ్లు లేవు. మా ఊరు ఆడపిల్లలు బయటికి కాలేజీ చదువుకుంటే బైపాస్ రోడ్లో దిగి తెల్లవారుజామున ఇంటికి రావాలి అంటే చాలా భయపడి తల్లిదండ్రులు కాపలా కాసి ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు తాడేపల్లి టౌన్లోకి అన్ని బస్సులను తీసుకెళ్ళగలిగాం. ఇదివరకు టౌన్లోకి ఏ లారీ కానీ బస్సు కానీ కనీసం కారు కానీ రాలనే పరిస్థితి. పెద్ద పెద్ద గోతులు, మోకాళ్ళ గోతుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ ఇవాళ మొత్తం ఆర్ఎన్బి రోడ్లు కూడా వేయించాం. మా కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో మా రోడ్ల నిర్మాణంలో 4వ స్థానంలో ఉన్నాను. నేనేమి మంత్రిని కాదు, లేకపోతే నేను నిరంతరం పని చేయడానికి మాత్రం నేను తిరుగుతాను తప్ప నేను పైరువీల కోసం తిరగను. నాకు పని ఉందని ఏ రోజు సీఎంను ఈ రోజు వరకు అడగలేదు. నా సొంత పనికి నేను అడగను. మా కళ్యాణ్ గారు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు. మీకులాగా ముక్కుసూటిగా మాట్లాడే పొలిటీషియన్స్కి పాలిటిక్స్లో శత్రువులు ఎక్కువ. డెఫినెట్గా ఉంటారు కదా అని ప్రజలు అది వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీకు అది ఎలా ఉంటుందంటే నిరంతరం ఒక ఈర్ష్యా భావంతో పనిచేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ సైడ్ మన మైండ్ వెళ్తే డెవలప్మెంట్ ఆగిపోద్ది. కానీ మనకు నమ్మిన ప్రజల కోసం మనం పనిచేయాలి తప్ప మనల్ని ఏడ్చివాడి కోసం మనం చూస్తే ఇక్కడ డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఏడ్చివాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నమ్మించలేము మనం. కాబట్టి మన కోసం నమ్మిన ప్రజల కోసం వాళ్ళ ముఖాల్లో నవ్వు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే నియోజకవర్గంలో మీరు ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమాలకి వాళ్ళతో మమేకమైనప్పుడు కానివ్వండి, లేకపోతే గ్రీవెన్స్ కోసం కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా మీకు ఏం చెప్తుంటారు? పాజిటివ్ ఏం చెప్తారు, నెగిటివ్ ఏం చెప్తారు? చాలామంది ఈరోజు అడిగేది ఏంటంటే పెన్షన్స్ మాకు ఇంకా ఇవ్వలేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, రోడ్లన్నీ బాగా వేశారు, రైతులను పూర్తిగా ఆదుకున్న ప్రభుత్వం. ఎలా అంటే పాత గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, తీసుకెళ్తే మిల్లర్ దింపుకుంటాడో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందా 24 అవర్స్లో రైతు ఖాతాలో జమ వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఏ విలేజ్కి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇదివరకు ఎవరు ఎమ్మెల్యేలు విలేజ్కి వెళ్ళే పరిస్థితి లేదు, అది కార్లు వెళ్ళవు. కానీ ఈరోజు అన్ని పల్లెలకి కనెక్టివిటీ రోడ్లు వేసాం, అన్ని పల్లెలకి. దానికి నాకు గాడ్ ఫాదర్ లాగా పనిచేసిన నేను ఏమనుకున్నానో నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నన్ను పూర్తిగా ముందుకు నడిపించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 అభివృద్ధి కార్యక్రమం, P4 ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది? కేవలం అది స్టేజ్ వరకే పరిమితమైందా, లేక నిజంగా సామాన్య మానవులకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా కంపెనీ యజమానులు కానివ్వండి, లేకపోతే
ఫ్యాక్టరీ యజమానులు కానీ ఎవరైనా ముందుకొచ్చి నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నారా? మాకైతే ఇండస్ట్రీస్లో ఒకటే ఉందమ్మా ఇండస్ట్రీ. మాకు ఇండస్ట్రీస్ లేవు. కానీ నాకు మంచి స్నేహితులు ఉన్నారు. మా ఊరిలో నేను ఏది అడిగినా ఎప్పుడు కాదనలేదు. మా ఊరిలో P4 నెంబర్ 1, నెంబర్ 2 స్టేజ్లో ఉన్నాను నేను స్టేట్లో. ఓకే. మా జిల్లాలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాను. సార్ మీకు మీరే సర్వే చేసుకొని చెప్తున్నారా లేకపోతే? గవర్నమెంట్ చెప్పుద్ది. నేను చెప్పింది నమ్మరు కదా ఎవరు. ఇప్పుడు లేకపోతే మీడియాలో ఇంత ధైర్యంగా నేను చెప్పలేను కదా. అది ఇప్పుడు మీరు అడిగితే నేను చెప్తున్నాను. నాకు నేను వేసుకోమన్నారు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను చేసాను. తప్పలేదులేండి సార్. నేను స్విమ్మింగ్ పూల్ మీకు మీరు కట్టించాను. కూడా వేసుకోవచ్చు, తప్పేం నేను కాదు. స్విమ్మింగ్ పూల్ కట్టించానమ్మా. ఇండోర్ స్టేడియం కట్టించాను. ఒక 2 కోట్లతో హై స్కూల్ని మేము చదివిన స్కూల్ని అభివృద్ధి చేసాం. అన్ని స్పోర్ట్స్ దాంట్లో ఆడేలాగా 6 అడుగులు 7 అడుగులు గోయిలు పూడ్చి దాన్ని బాగా చేసి అన్ని గేమ్స్ దాంట్లో ఉన్నాయి. వాళ్ళు పోలీస్ ట్రైనింగ్ కూడా మా దాంట్లో చేసుకోవచ్చు. అంత బాగా చేసాం. మోడల్ స్కూల్ మాదే ఈ స్టేట్లో నేను చెప్పగలను. అంటే నాకు అంత నేను తప్పకుండా వస్తాను, విజిట్ చేస్తాను మీ స్కూల్. ఇది చూడాలనే నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను చెప్పిన ఒక టౌన్ హాల్ మాత్రం P4లో 4 కోట్లతో ఈ ఒక ఇండస్ట్రీ అతనితో మాట్లాడిన ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అతను 4 కోట్లతో P4లో అంటే CSR ఫండ్ ఇవ్వాలి వాళ్ళు. దాని కింద వాళ్ళకి 2 ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చాం. అది కాకుండా జూనియర్ కళాశాల కూడా P4లో కట్టిస్తున్నాం మేము. గవర్నమెంట్లో డబ్బు లేకపోతే. ఎక్కడండి అది? తాడేపల్లిగూడెంలో ఇప్పుడు దాకా జూనియర్ కాలేజీ భవనం లేదు. దానికి 2.5 కోట్లు 2 కోట్లు అవుతుంది. దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్. అంటే నేను ఫస్ట్ ఇచ్చాను 12 లక్షలు. అలాగే అందరూ అలాగే నా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చారు. ఇంకా తక్కువైతే MP గారు కూడా MP లాట్స్ ఇస్తా అన్నారు. అప్పుడు ఒక స్టాండర్డ్ అనేది నేను చేసే ప్రయత్నం. మా ఊరిలో ఒక విలేజ్కి ఒక 70 సంవత్సరాల నుంచి రోడ్ లేదు. వాళ్ళకి ఎలా రైల్వే కాలనీలో విలేజ్కండి? మారంపల్లి. దానికి నేను 10 లక్షలు నా సొంత డబ్బులతో ల్యాండ్ ఇవ్వకపోతే రైతుల దగ్గర కొని ఒక 62 లక్షలు కొని 10 లక్షలు ముందు డోనర్గా నేను నిలబడి ఇంకొక 20 లక్షలు ఫ్రెండ్స్తో ఇప్పించి ఇంకొక 32 లక్షలకి నేను రైతులకు నోటు రాసి ఆ రోడ్ వేసేసాం. అది వేస్తే 100 మీటర్లో ఊళ్ళోకి వెళ్ళిపోతారు. అది వేయకపోతే 4 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాలి. అది రైల్వే దాంట్లోంచి వెళ్ళాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకీ తీర్చారా? రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసారా? ఇంకా ఇవ్వాలి. 32 లక్షలు బొలిసెట్స్ నోటు రాసి. వడ్డీ కడుతున్నారా లేదా? వడ్డీ కడతలేదు. రైతులు కూడా వాళ్ళకే అవసరంగా వాళ్ళ పొలంలో వేయించాం కాబట్టి వాళ్ళు కూడా వడ్డీ నన్ను అడగలేదు. మాకు డబ్బులు ఇమ్మన్నారు. తప్పకుండా వాళ్ళ డబ్బులు నేనే ఇచ్చేస్తాను, కానీ వాళ్ళ డబ్బులు మాత్రం ఎగ్గొట్టం. మరి మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి కట్టించిన వేయించిన ఆ రోడ్డు ఇప్పుడు ఏదైతే యూస్ చేస్తున్న గ్రామ ప్రజలు నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చింది? మీరు వెళ్ళి అడగాలి. నేనైతే నన్ను అయితే దేవుళ్ళ తప్పకుండా నేను చెప్పింది మీరు నమ్మకండి. మీకు ఒక మీ టీవీకి అంటే ఐ థింక్ మీకు చాలా స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీరు సర్వే చేయండి. నేనే వస్తానండి. నేనే వస్తాను. అది మీరు ఎలాగ వస్తారో నాకు చెప్పకుండా రండి. మళ్ళీ నేను మోటివేట్ చేయను ఎవరినే. నేను చెప్పిన విలేజ్లు కానీ టౌన్లో కానీ మీరు తిరిగి అడగండి. నా మీద ఏం నెగిటివ్ ఉంటే మళ్ళీ వెంటనే నన్ను పిలవండి. 1 వారం రోజులు మళ్ళీ వస్తాను. అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. మీరు ప్రశ్న అడుగుతాం, మీ హక్కు. సమాధానం చెప్పడం నా బాధ్యత. నేను బాధ్యతగా ఫీల్ అవుతాను. మీరు విన్న రియాక్షన్ ఏంటో చెప్పండి. నేను తర్వాత ఎంక్వైరీ చేసుకుంటాను. బట్ ఏదో ఒకటి చెప్తారు కదా, అంత అన్ని సంవత్సరాలు కష్టపడిన గ్రామస్తులు నాకు తెలుసు ఆ రోడ్ల విలువ ఎలా ఉంటుందో. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే ఎస్పెషల్లీ, ఎండాకాలం ఎలాగోలా గడిచిపోతుంది. చాలామంది చచ్చిపోయారమ్మా మా రోడ్లలో. అబ్బో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మోటార్ సైకిల్ గోతులో పడి చూసుకోకుండా చచ్చిపోయారు. రాత్రిపూట అండి? రాత్రి గొయ్యి కనపడక నీళ్ళలో ఉండే దాంట్లో వెళ్ళిపోయి భార్య వెనక పడిపోయింది, భర్త అలా పడిపోయి ఇద్దరు చనిపోయారు. ఇలాంటి ఎన్నో విషాదం చూశాను నేను. కాబట్టి నేను చాలా తపస్సు చేశాను ఆ రోడ్లు వేయడం కోసం. నేను డబ్బులు ఇచ్చాను కాంట్రాక్టర్కి. డబ్బులు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలే. నేను డబ్బులు ఇచ్చాను, 1.5 కోటి ఇచ్చి నేను ఏం చేయను, పెట్టుబడి పెట్టి. మా ఊరు అందరికీ తెలుసు. నేను అసలు నాకు చెప్పకుండా రండి. మీరే కనుక్కోవచ్చు. ఒక 60-70 సంవత్సరాల నుంచి ఎనాం భూములను ఉన్నాయి మాకు పెంటపాడు మండలంలో. ఆ ఎనాం భూములన్నీ కూడా పరిష్కారం చేసాం. ఎనాం భూములు అవడం అనేది చాలా కష్టం. దానికి లీగల్గా అన్నీ చేసి పరిష్కారం చేస్తే ఆ ఊళ్ళో రైతులంతా నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. యాక్చువల్ మా కలెక్టర్ గారు కూడా తెలుసు ఇవన్నీ. అంటే మనం పని చేయాలనుకున్న చాలా లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉన్నవన్నీ కూడా మా కాన్స్టిట్యున్సీలో ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ నేను విజయవాడలో ఉంటే నా అడుగులన్నీ ఆఫీసుల వైపే ఉంటాయి. నాకేమి ఇంకెక్కడికి ఫ్రెండ్స్తో కూర్చోవాలి అదే ఉండదు. నేనే తిరుగుతాను ఒక అటెండర్ని వేసుకుని, ఆ ఫైల్ పట్టుకుని ఏదో కాళ్ళే వెళ్ళబడి పని చేయించుకుంటా అలవాటు పడడం తప్ప ఇంకా వేరే మన ఓటు వేసారనే విశ్వాసంతోనే పనిచేస్తున్నాను. నాకేమి లబ్ధి కోసం నేను తిరగట్లేదు. నాకు ఓటు వేశారు, నన్ను గెలిపించారు. ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత 63,000 మెజార్టీతో నేను నెగ్గాను. అయితే ఇప్పుడు
గెలవటం, ఎమ్మెల్యే అవ్వడం ఒక ఎత్తైతే, ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం. దానికి సంబంధించి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, లేదా ఏ రోడ్లు వేయించాలన్నా నిధుల సమస్య క్షేత్రస్థాయిలో అందరికీ కనపడుతుంది. మరి ఆ కొరతని మీరెలా అధిగమించారు? మరి మీ పనులు ఎలా చేయించుకున్నారు? అలాగే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, జనసేన పార్టీకి కానీ ఎటువంటి సపోర్ట్ వస్తోంది సీఎం నుంచి? సీఎం గారు నా పాజిటివ్. నా నా విషయంలో నేను ఇంకొకరి గురించి నేను మాట్లాడను కానీ, నేనైతే నేను కాళ్ళు పట్టుకునే పని చేయించుకున్న సీఎం గారితో చాలాసార్లు. పవన్ కళ్యాణ్ గారు అయితే నా ఫైల్ మీద ఫస్ట్ సంతకం పెట్టి నాకు రోడ్లు 17 కోట్లు ఆయన మినిస్టర్ గారికి, సీఎం గారికి చెప్పి నాకు ఇప్పించారు. అంటే మనం అంటే అందరూ చేయకపోవచ్చు. నేనైతే ప్రజలు మనల్ని నమ్మారు కాబట్టి వాళ్ళ కోసమే పని చేస్తున్నాను తప్ప అక్కడ ఈగోలకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎవరైనా నేను 1-10 సార్లు రిక్వెస్ట్ చేస్తాను, ఏదో అన్న చేసి పెట్టు, ఇది మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే అవుతుంది. ఇప్పుడు మన సంకల్పం ఉంటే ఆ డబ్బులు అడ్డం కాదు. మనకు సంకల్పం ఉంటే నేను నా ఫీలింగ్ అది. ఇవాళ మరి లాస్ట్ 5 ఇయర్స్ ఒక రోడ్డు కానీ తట్టమట్టి కానీ వేయలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ కూటమి వచ్చిన తర్వాత అన్ని రోడ్లు నాట్ ఓన్లీ తాడేపల్లిగూడెం 100% రోడ్లన్నీ బాగయ్యాయని నేను అన్న కానీ చాలా వరకు 70%, అసలు రోడ్లు లేని అన్నీ వేసారమ్మా. అందరు ఎమ్మెల్యేలు కూడా చాలా కష్టపడి అన్ని చోట్లకి రోడ్లు వేసారు. ఎవరికో కొంతమందికి అవ్వకపోతే నాకు తెలియదు కానీ మేమైతే నిరంతరం ఆ రోడ్ల పని అయితే ఈ సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం. మొత్తం ఒక్క రోడ్డు ఉంది నాకు, ఇంకా 2-3 కోట్లు అయితే ఆ రోడ్డు అయిపోతుంది. ఏ రోడ్డు అండి అది? అది మేనవల్లూరు రోడ్డు అంటారు దాన్ని. అంటే యాక్చువల్గా వాళ్ళ భాషలో అయితే అత్తిలి అల్లంపురం రోడ్డు అంటారు. ఆ రోడ్డుకి నేను వెళ్ళాలంటే నాకు సిగ్గేస్తుంది. అక్కడ కూడా 1 కోటి రూపాయలు తీయించాను కానీ ఇంకా 3 కోట్లు కావాలి. ఆ డబ్బుల కోసం ఈ 2-3 రోజులు వెళ్దామంటే సీఎం గారు ఊళ్ళో లేరు. ఆయన వచ్చిన తర్వాత కలవాలి ఆయన్ని. మళ్ళీ కళ్యాణ్ గారు కూడా కలిసి ఏదో రకంగా 3 కోట్లు ఈ విజయవాడ నుంచి ఢిల్లీలో కూడా పట్టుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చినటువంటి మీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి ఎక్కువగా అందుబాటులో ఉండరు అనేది బయట టాక్, నిజమేనా? అసలు పవన్ కళ్యాణ్ గారితో మనకు పని ఉందమ్మా? నేను ఒకటి అడుగుతున్నాను, ఏ సీఎం అయినా మీకు లేకపోవచ్చు. మాకు పవన్ కళ్యాణ్ గారితో మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది ఆయనే కదా. జనసేన పార్టీ అధినేత, అధినేతకి చెప్పుకునే సమస్యలు కొల్లలు ఉంటాయి. పార్టీలో ఉండొచ్చు, లేకపోతే కూటమితో ఉండుండొచ్చు. అలాంటి పరిస్థితి నాకు లేదు. నేను నా ఫోటోలు చూసుకోవచ్చు మీరు, ఎన్ని కళ్యాణ్ గారితో నేను దిగినాయి. అందరూ ఆయన ఏంటంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో స్టేట్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఢిల్లీ తిరగడం, డబ్బు తీసుకురావడమే సరిపోయింది. అన్ని విలేజ్లని ఇవాళ సెట్ చేయగలిగాడంటే ఇవాళ 24వ స్థానం నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థని మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ ఈ గిరిజన ప్రాంతాల్లో ఎవరు వెళ్ళి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళని గిరిజన ప్రాంతాలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మీరు అర్థం చేసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా చేతగాని వాళ్ళు మాట్లాడతారు కానీ ఏ ఎమ్మెల్యే అయినా పవన్ కళ్యాణ్ గారు కలవరు అనేది అబద్ధం. ఎందుకంటే ఆయన సో బిజీగా ఈ 2 సంవత్సరాలు అంత కష్టపడ్డాడు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ డెవలప్మెంట్ అయిందమ్మా. మేము ప్రజల్లో తిరుగుతున్నాం కారణం పవన్ కళ్యాణ్ గారు. విలేజెస్లో ఇప్పుడు ఆర్ఎన్బి అంటే టౌన్స్లో ఉంటుంది. మేము విలేజ్ తిరగాలంటే మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే డబ్బు తీసుకెళ్ళాం. కాబట్టి ఆయన కలవరు అనేది మాత్రం అబద్ధం. కాకపోతే ఏంటంటే మనం ఇలా 10 రోజు వెళ్ళి సీఎంని, డిప్యూటీ సీఎంని కలవాలనుకునే అవసరం మాకు లేదు. ఎందుకంటే మాకు ప్రజల నుంచి ఒత్తిడే సరిపోతుంది ఊళ్ళో. ఇక్కడికి వచ్చి నిరంతరం ఆయన దగ్గరికి వెళ్ళి మార్కులు వేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఆల్రెడీ ఆయన బ్లెస్సింగ్స్తో మేము ఎమ్మెల్యేలు అయ్యాం కదా. పార్టీ సమావేశాలు, అంతర్గత సమావేశాలు, జనసేన పార్టీ అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు యూజువల్గా కళ్యాణ్ గారు మీకు ఎటువంటి సందేశం ఇస్తుంటారు? పదే ఎక్కువగా ఆయన ఇచ్చే సందేశం? ఆయన అందరికీ ఒకటే చెప్తారు, కరప్షన్ లెస్గా ఉండాలి. రెండోది ఏంటంటే మీ సొంత పని కోసం ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరిని అడగకూడదు. అప్పుడే మీరు అడిగారంటే మీరు తప్పు చేస్తున్నట్టు లెక్క, నా నోటీస్లోకి వస్తుంది. కాబట్టి మీరు ఎవరో కూడా అలాంటివి చేయకండి. దేంట్లో కానీ ఇసుక్ కానీ లెక్కర దాంట్లో కానీ ఇన్వాల్వ్ అవ్వద్దని ఆయన క్లియర్గా చెప్తారు. మీరు ప్రతి వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే మీరు వెంటనే పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదు? మీరు అందరూ ఆయన ఎంతసేపు ఏంటంటే మనం అందరూ భారతీయులు, కులానికి నన్ను పరిమితం చేయకండి. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మన అందరూ నెగ్గాం. ఇవాళ కూటమి నెగ్గిందంటే ఒక కులంతో నెగ్గలేదు అని ఆయన ఎంతసేపు ఏంటంటే మన భారతీయులనే భావన తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన.
మాకందరికంటే మమ్మల్ని ఎప్పుడు తిట్టడం కానీ ఏం లేదు. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు మాత్రం మీ వ్యక్తిగత తప్పులు ఏమైనా ఉంటే అది మీకే సంబంధం, పార్టీకి సంబంధం లేదు అని చెప్తారు. వాళ్ళు రానివ్వరు కూడా. తమిళనాడులో విజయ్ సీఎం అయిన తర్వాత సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ, ఆయన్ని విజయ్ గారిని కంపేర్ చేస్తూ చాలా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? సింహం సింగిల్గా వచ్చి ఏమైంది? సింహాలనే మనుషుల్లో ఉండరు. వీళ్ళందరూ ఏంటంటే ఎంతసేపు కూటమిని వెడగొట్టడానికి అక్కడ విజయలాగా మీరు పోటీ చేయండి అని ఒక రాంగ్ ట్రాక్. ఇవాళ ఒక్కో స్టేట్లో ఒక్కో పరిస్థితి ఉంటుందమ్మా. ఒకవేళ మన కోడిపందాల గురించి పోరాటం చేస్తామా, వాళ్ళు జల్లికట్టు గురించి పోరాటం చేశారు. సో డిఫరెంట్ అక్కడున్న అభిమానులు స్టైల్ వేరు, అక్కడున్న ప్రజల స్టైల్ వేరు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల స్టైల్ వేరు. ఎస్, కాబట్టి ఒక చోట మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు 3 సీట్లతోనే బీజేపీ ఉంది. ఇవాళ చూసుకుంటే ఆ ఎర్రమార్క్ అంతా కూడా ఉన్న స్టేట్లన్నింటిలోనూ మొత్తం అన్ని 5 స్టేట్లే బయటికి పోయినాయి. కాబట్టి రాజకీయాల్లో మనం అలా ఎందుకు జరిగిందని చెప్పలేము. 151 సీట్లు వచ్చిన 11 సీట్లు వచ్చినాయి అంటే చెప్పలేము మనం. 23 సీట్లు వచ్చిన వాళ్ళకి 161 సీట్లు 124 సీట్లు ఎందుకు ఇచ్చారంటే దాని దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. రేపు 124 సీట్లు మనకు వస్తాయా అన్నదానికి మనం కళ్ళు మూసుకొని ప్రజల్లో చూడకుండా, ప్రజల అవసరాలు పట్టించుకోకుండా మన సొంత పనులు చూసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది ఒకసారి చూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు రెచ్చగొడుతూ ఉంటారు. కలిసి ఉంటే మీరు ఎలాగైనా ఎగ్గరు. ఇప్పటికీ ప్రతిరోజు కూటమి విషయంలో జనసేనని ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఏం జరిగినా మాట అంటూనే ఉంటారు. ప్యాకేజ్ స్టార్ అంటూ ఉంటారు. అలాగే ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేరు. ఎందుకంటే ఆయన పదే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఏమని 15 సంవత్సరాలు మేము కూటమితో స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాము, ఇలాగే కూటమి గట్టిగా ముందుకెళ్తుంది, పటిష్టంగా ఉంది అని ఆయన ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. సంకేతాలు ఇచ్చిన ప్రతిసారి ఒకటే మాట అనేది వాళ్ళు, టీడీపీకి ఊడిగం చేయడానికే జనసేన పార్టీ ఉంది అని. అది టీడీపీ కూడా జనానికి సేవ చేయడానికి జనసేన పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో నిరంతరం వాళ్ళు ఏంటంటే ఒక బలమైన వ్యక్తిని బలహీనం చేసే విధంగా మెంటల్గా అతను అప్సెట్ చేస్తే ఇతను పౌరుషం వచ్చి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ రాజకీయాల్లో నేను వచ్చిన తర్వాత ఆయనలాగా అంత నిబద్ధతగా ఉన్నవాడు నేను ఎవరిని చూడలేదు. యాక్చువల్గా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి. 60 సంవత్సరాల్లో నేను చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులతో కూడా నేను ట్రావెల్ చేశాను. కానీ యాక్చువల్గా ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడమ్మో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఎవరన్నా చేసిన వాళ్ళు ఒక ముఖ్యమంత్రినో మాజీ ముఖ్యమంత్రినో చూపించండి. ఇవాళ రైతులను ఆదుకున్న కుటుంబాలు కానీ, ఒక సైనికుడికి విరాళాలు ఇచ్చినోడు కానీ, లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలు ఆయన దాన ధర్మం చేయవలసిన అవసరం లేదు కదా. ఇవాళ అది తీసుకోవాలి మనం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాం అంటే అది తీసుకోవాలి మనం. అది మానేసి నిరంతరం మీ దమ్ముంటే సింగిల్గా రండి, మనం కొట్టుకుంటాక ఏమన్నా సింగిల్గా రావడం, ప్రజలు ఓట్లు వేయాలి కదా. వాళ్ళ కూటమిని గెలిపించారు, వాళ్ళకి అభిమతంగా పనిచేయాలి. అంటే వాళ్ళకి బాగా ఇష్టం అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు. ప్రజలకు మనం కలిసి ఉండాలనే ఆలోచన మనకి ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ప్రజల అభిప్రాయం మాత్రం మనం పనిచేయాలనే ఆలోచన తప్ప మేము ఊడిగిం చేస్తాం, మీకు చెప్పాము మేము ఊడిగిం చేస్తామని. మేమంతా ఇండిపెండెంట్గా ఉంటాం, మేము ఎవరికి భయపడేది ఏమి ఉండదు. మేము చేసినంత ఫ్రీగా ఎవరు కూడా పనిచేయరు. అయితే క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ కార్యకర్తల పరిస్థితి కానీ, లేకపోతే జనసేన కార్యకర్తల పరిస్థితి కానీ ఎలా ఉంది అంటే, ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మా వల్లే టీడీపీ గెలిచిందని అని జనసేన కార్యకర్తలు, మా వల్లే జనసేన గెలిచింది అని ఏమో టీడీపీ కార్యకర్తలు అనుకుంటున్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో. అంటే ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? ఇది నిజమేనా? మీ ఒపీనియన్ ఏంటి? ఇదంతా ఏంటంటే అమ్మా, ఒక క్లాష్ రావడానికి ఏదో ఒక మీడియాలో ఒకటి వాళ్ళే పెడుతున్నారు పోస్టులు. ఎవరు పెడుతున్నారంటే మీరు చూశారు, ఇప్పుడు రావణ్ అనే అస్తం వెనకాల ఎవరున్నారు? అలాగే ఎవరో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు, మా వాళ్ళే నెగ్గారని. అది తెలుగుదేశం పెట్టుకొని జనసేన తిడతాడు, ఆ జనసేన పెట్టుకొని వాళ్ళు తిడతారు. మీకు సోషల్ మీడియా అంతా అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి ఒక నమ్మకమైన ఛానల్ అనేది లేదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏవో కొన్ని ఛానల్ వాళ్ళకేంటి మేనేజ్మెంట్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీకు ఒక మేనేజ్మెంట్ ఉంది, కొన్ని నిబద్ధత ఉంటుంది, ఏది ప్రసారం చేయాలి, ఏది చేయకూడదు, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది కొన్ని లిమిటేషన్ ఉంటుంది. సొంత ఛానల్ ఉన్నవాడికి ఏమైనా మాట్లాడుతున్నాడు కదా, ఎవరినైనా తిడుతున్నాడు కదా. ఇవాళ ముఖ్యమంత్రి అని ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు లైఫ్లో ఒక ఎంపీటీసీ నుంచి ఆయన ముఖ్యమంత్రి దాకా వెళ్ళిన తర్వాత మధ్యలో ఉన్న కష్టాన్ని ఎవరు మెజర్ చేయట్లేదు.
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏంటి ఒక సర్వర్తో పోల్చాడు నాగార్జున యాదవ్ అతను చూశారు మీరు. అవును. అంటే ఒక వ్యక్తి రాజకీయాల్లో నిలబడ్డాను. నేను సాధారణ కుటుంబంలో పుట్టి ఒక ఎమ్మెల్యే అవ్వడానికి నేను సర్వం కోల్పోయాను. అంటే అంటే నేను సంపాదించిన డబ్బులు చాలా పోగొట్టుకున్నాను. యాక్చువల్గా అది నాకు తెలుసు, నా కష్టం ఏంటో నాకు తెలుసు. ఎంత పోగొట్టుకున్నారు శ్రీనివాస్? ఒక 50 కోట్లు పోయింది నా డబ్బు. నేను ఆస్తులు అమ్మిన ఇప్పుడు ఓకేనా? ఓకే ఉన్నది ఉంది, నా పిల్లలకి సరిపడగా ఉంది, నాకేం పెద్ద డబ్బులతో పని ఏం లేదు. ఇప్పుడు నాకేం డబ్బుతో పని ఉంది, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాం అయ్యాం, ప్రజాసేవ చేయాలి, మన పేరు చిరస్థాయిగా ఉండడం చేసుకున్నాం. ఇంకా దానికి మించి నాకేమీ వేరే యాంబిషన్ లేదు, సాటిస్ఫైడ్ లైఫ్ నాది. నాకు డబ్బు రావాలని ఆశ లేదు, నాకు ఆడెవడన్నా డబ్బులు అడగాలని ఆలోచన రాదు, నాకు సచ్చేదాకా రాదు నాకు. ఇంకా అలాంటప్పుడు నాకేంటి, మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి? నాకు నా అన్ని బిజినెస్ చేస్తున్నాము నేను. ఇప్పుడు స్టిల్ నేను ఫ్రాన్ ఫ్యాక్టరీస్తోనూ మనం టైఅప్ అనమాట. మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే 3% మనకి కమిషన్ రైతుల దగ్గర ఇస్తారు. నుంచి రైతుల దగ్గర కొని ట్రేడర్ అమ్ముతాడు, వాళ్ళకి ట్రేడర్కి మనం డబ్బులు ఇస్తాం. ఈ బిజినెస్ అనేది అన్ని చోట్ల మా జిల్లాలో ఉంటుంది. దాని మీద 25 to 30 lakhs సంపాదిస్తాం, ఆ డబ్బులు ఖర్చు పెడతాం. అది నాకు ఇన్కమ్. నేను వ్యాపారం మానలేదు, లేకపోతే నా ఆస్తి ఎప్పుడూ అయిపోను, ఇప్పుడు దాకా ఉండదు. ఏంటి సార్ ఇప్పుడేంటి ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారు. అంటే ఉద్యోగం లేని వాళ్ళకి, రాజకీయ నిరుద్యోగులకి అది అంతా ఏదో కనపడదు. వీళ్ళు ఉండగా, వైసీపీ నాయకులు ఉండగా, వైసీపీ ప్రభుత్వం ఉండగా కేజీకి 12 రూపాయలు మేత రేటు పెంచారు, డబ్బులు తీసుకుని వెళ్ళు. ప్రతి ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేశారు. పైగా కరెంటు ఛార్జీలు మోతెక్కిచ్చారు. ఇవాళ ఆ రోజు 2014-19 వరకు ఉన్న టైంలో కూటమి ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు 2.5 రూపాయలు కరెంట్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పెంచేశారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక స్టంట్ అంతే. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడండి, దేనికి వెళ్ళాడు? ఆక్వా రైతు ఎవరైనా మాట్లాడారో మీరు చూసారా? భీమవరం మీటింగ్లో ఆక్వా రైతులు కదా మీరు ఆదుకుంటానని వెళ్ళింది, అక్కడ రఫాగాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. ఈ మీటింగ్ల కోసం ఆక్వా రైతులు బోర్డులు పెట్టుకొని అక్కడ ఏదో అనిశ్చిత జరిగిపోతుందనే విధంగా కులాలను రెచ్చగొట్టి మతం. అసలు సమస్యలే లేవంటారా ఆక్వా రైతులకి? సమస్య లేని కుటుంబం ఉంటుందమ్మా. సమస్య అనేది ఉంటుంది, కానీ అనుకున్నంత సమస్యలు అయితే ఆక్వా రైతులకి ఏం లేవు. నాకున్న నాలెడ్జ్లో నాకు మ్యాక్సిమం నాకు ఆక్వాతో బాగా సంబంధం ఉంది గత 10 సంవత్సరాల నుంచి. సో నాకున్న నాలెడ్జ్లో ఈ వార్ గురించి కొంత ఏంటంటే ఇండస్ట్రియల్స్కి ఇబ్బందిగా ఉంది, ఎక్స్పోర్ట్కి తప్ప. ఇంకా అంతకు మించి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వలేకపోతే రేటు పెరగదు. ఏదైతే ఆక్వా రైతుకి పడిపోయే ఛాన్స్ ఉంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా? వార్ అనేది ప్రపంచానికి వచ్చిందా, మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? మనం మాట్లాడేదానికి కూడా ఒక అర్థం లేకుండా ఇక్కడ ఆక్వా రైతులు అట్టుడుకుపోతున్నారు, ఆక్వా రైతులు నాశనం అయిపోయి. మీరేమో ఇందాక టీడీపీకి జనసేనకి మధ్య ఎటువంటి విభేదాలు లేవంటున్నారు, కానీ స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి మీకు పడదు. ఏంటి కారణం ఏంటి? అతను పడకపోతే నాకు కింద ఉన్న క్యాడర్ అంతా నాకు సహకరిస్తూ ఉంటుంది. అతను ఏంటంటే జనరల్గా ఏంటంటే మీ ఇద్దరం కలిసి బిజినెస్ చేసాం, కూడా ఉండేవాళ్ళు ఎదిగినప్పుడు ఒక ఈర్ష్య అనేది ఉంటుంది కదమ్మా. ఆ ఈర్ష్య తప్ప అంతకన్నా ఏం లేదు. నాకు టీడీపీ క్యాడర్ అంతా అందరూ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు, పని చేయించుకుంటారు, వెళ్తారు. నేను టీడీపీ క్యాడర్ని, మా నాయకత్వం కూడా తెలుసు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడా కూడా మీరు క్యాడర్ని ఇబ్బంది పెట్టకండి, లీడర్ కలవకపోయినా మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ఆయన కలవకపోతే నేనేం చేయను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమాలు రాలేను కదా. సో నాకు అతనికి అంటే మాకు ఆస్తుల దగ్గర లేకపోతే చంపేసుకునే తగాదాలు కాదు, పార్టీ పరంగా అతను ఎమ్మెల్యే అవ్వలేకపోయిన ఫీలింగ్లో ఉన్నాడు. ఆయనకి క్యాబినెట్ హోదా లేకపోతే ఇంకోటి చైర్మన్ ఇచ్చినా కానీ ఆయన సాటిస్ఫాక్షన్ లేదు. దానికి నేనేం చేయలేను, వాళ్ళ పార్టీ చూసుకోవాలి అది. ఓకే, నేను అయితే పిఠాపురంలో చూసాం మనం. పిఠాపురంలో వర్మ గారికి అలాగే జనసేన క్యాడర్కి మధ్య ఏ రేంజ్లో వార్ జరిగిందో మనం చూసాం. అయితే ఆ వార్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఎటువంటి సందేశం ఇచ్చారు? ఏం చెప్పారు మీకు? మనకు పనిచేసిన కార్యకర్త తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎవరు కూడా నలిగిపోకూడదు, మనకు కూడా ఉండేది కార్యకర్తలే. లీడర్స్ మనతో కలవరనే విషయం ముందే చెప్పారు. అలాగే 3 లీడర్స్ పేరు కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇదే వర్మ గారు ఆయన ఎమ్మెల్యేగా బిహేవ్ చేశాడు ఈయన ఉండగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికే అలా ఉంటే అలాంటి వాళ్ళు మీరు అడగక్కర్లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి అన్ని చోట్ల లేదు, ఒక 2-3 చోట్ల ఉంటుందండి అంతే తప్ప కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏం లేదు. ఏదన్నా ఉంటే మాట్లాడి ఒక సమన్వయ కమిటీ పెట్టుకుని మాట్లాడి చేస్తారు తప్ప వీళ్ళు ఊహించినట్టుగా వీళ్ళు ఇడిపోతారేమో, మళ్ళీ మనం వైసీపీ వాళ్ళు వచ్చేద్దామనో, లేకపోతే ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలు మనకు పవర్ వచ్చేస్తుంది అనుకునే కొంతమంది ఉండొచ్చేమో, కానీ అది జరిగే పని కాదు. సింహాలు పంపేశారు వాళ్ళని,
శవాల్లాగా మనం ఉండం, మనుషుల్లాగా ఉంటాం. ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. నెక్స్ట్ మనం 150 సీట్లు పైన మళ్ళీ గెలుస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. పని చేయనోడే 175 అంటే పని చేసినోడు మాకెంత ఉంటుందమ్మా? కనీసం రోడ్డు మీద తట్ట మట్టి అయినోడు 175 అని ఊరేగాడు కదా. ఇవాళ అంతకంటే ఎక్కువ మేము సంక్షేమం ఇస్తున్నాం. 3,000 నువ్వు ఇస్తాక 5 సంవత్సరాలు పట్టింది. మేము 4,000 నెగ్గిన రోజు నుంచి ఇచ్చాం, 3,000 రూపాయలు అన్న రోజు నుంచి ఇచ్చాం, 7,000 ఇచ్చాం మొదటి నెలలో. కాబట్టి చేయనోడే అంత అంత డబ్బాలు కొట్టుకుని మేము ముహూర్తాలు పెట్టేసాం, టికెట్లు పెట్టేసాం, హోటల్ పెట్టేసుకోండి, వైజాగ్ వచ్చేయండి అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఎక్కడున్నాడు? సో కాన్ఫిడెంట్ అనేది మేము పని చేసాం కాబట్టి మేము గెలుస్తాం. కూటమి గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కాపు నాయకుడు ఎవరు అనే చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అంటే ఎవరికి వాళ్ళు అంటే అటు వైసీపీ కానీ లేకపోతే వంగవీటి రంగా గారి వారసులు కానివ్వండి, ముద్రగడ పద్మనాభం గారి వారసులు కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఎవరికి వారు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు కాపు నాయకులుగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే అంటే కరెక్ట్ అనే మాట అనకూడదేమో కానీ అంటే ఎవరి ప్రయత్నం నెగ్గుతుందంటారు? ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? ఎవరి ప్రయత్నం నెగ్గదో అందరూ 90% క్యాస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంది. ఓన్ చేసుకున్నారు. ఇవాళ జనసేన పార్టీ గెలిచిందంటే ఎక్కువ శాతం, అంటే నేను అనేది ఒక కులం వాళ్ళని గెలుస్తుందని నేను చెప్పను. అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తాం. కానీ ఎక్కువ శాతం ఉన్న కమ్యూనిటీలో ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఉంటారు. ఈ సోకాళ్ళ నాయకులంతా కూడా ఇదివరకు నుంచి ఈ కులానికి ఏం చేశారో చెప్పాలి ముందు. ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, వంగవీటి మోహన్ రంగా గారు లేరు అనుకోండి. ఆయన ఎలాగా ఇప్పుడు ఎప్పుడో 1986-87 సంవత్సరాలు ఆయన లేరు ఇక్కడ. సో ఆయన ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఆయన కొంచెం స్వార్థం లేని మనిషి. అలాగే ఇది ముద్రగడ పద్మనాభం గారు ఆయన సాధించిన ఆయన కోపం వల్ల, ఆయన దీనివల్ల ఆయన ఎక్కడ కూడా అడ్జస్ట్ అవ్వలేకపోయారు. ఒక సరైన మీరు అలా అంటే మీరు ఇదే కాపులు నేను అడుగుతున్నాను. నేను కూడా కాపు కులస్తున్నే. గత ప్రభుత్వంలో 5% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారిని కాపులు ఎందుకు ఓడించారు నేను అడుగుతున్నాను. అంటే ఆ రోజు కూడా జనసేన పార్టీని ఓన్ చేసుకోలేదమ్మా. ఆ రోజు ఎందుకు చేసుకోలేదంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత, తీసేసిన తర్వాత ఒక రకమైన రివిలేషన్ వచ్చింది. ఏంటి వీళ్ళ ఇతను ఇంత బేగా తీసాడు, మేము నట్టేట్లో ముంచేశాడు, కాపులను అల్లరి చేశాడు అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి కూడా 2009 నుంచి 2014 ఎలక్షన్లో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి కూటమికి ఏంటి అన్కండిషనల్గా నాకేం వద్దని, 2019లో మరి సోకాళ్ళ నాయకులంతా మీరు ఉడికించేస్తాకుంటున్నారన్నారు. 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేసాం మేము. సీఎం పవన్ కళ్యాణ్ అని పోటీ చేసాం. మీరు అందరూ ఎప్పుడు ఎందుకు వేయలేదు ఓట్లు? మీరు కాబట్టి ఏంటంటే మీరు ఈ పార్టీని రెడ్డి గారి దగ్గర అమ్మేశారు. మీరు వాళ్ళ దగ్గర పాలేరుదనం చేస్తాకు ఉన్నారని నేను అంటాను. ఇప్పుడు మీరు మేము పాలేరుదనం చేస్తాం కాదు, మేము ఇండిపెండెంట్గా ఉంటాం, ఓపెన్గా చెప్తున్నాం, ఎవరి దగ్గరైనా ఇలాగే మాట్లాడతాం. కానీ మీరు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడి దమ్ము ఎవరి దగ్గరైనా ఉందో మీరు అడుగుతున్నాను నేను. మీరు మమ్మల్ని అడుగుతాకి, జనసైకిల్ని అడుగుతాకి మీరు సరిపోరు. మేము ఎవరికి ఉడిగించేసే తత్వం మా దగ్గర లేదు. ప్రజలు ఓట్లు వేశారు, గెలిపిస్తాం, మళ్ళీ కూటమి గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని కూడా మళ్ళీ గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇదే హోదాలో ఉంటారో లేదనేది భగవంతుడు ఇవ్వాలి తప్ప, ప్రజలు ఆశీర్వదించాలి తప్ప, దాని గురించి ఇప్పుడు మాట్లాడి కూటమిలో గొడవలు పెట్టవలసిన అవసరం నాకు లేదు. అయితే మీరేమో కాపుల విషయానికి వచ్చేటప్పటికి జనసేన పార్టీతోనే కాపులు ఉన్నారని మీరు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారేమో నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దు అని ఆయన స్పష్టంగా అనౌన్స్ చేశారు. పరిమితం చూడొచ్చు. అవునండి, రాజకీయాల్లో కులాన్ని పరిమితం చేసి వెళ్తే మీరు ఎక్కడ నెగ్గుతారు? ఎక్కడైనా ఇవాళ వెళ్ళమనండి ఈ లీడర్స్ని, మేము రెడ్లతోనే మాకు ఓట్లు వేస్తారని వెళ్ళమనండి వాళ్ళని. లేదా కమ్మారిని మేము కమ్మారం, మా కమ్మారే ఓటేస్తే గెలుస్తామని వెళ్ళమనండి. మేము వెళ్తే మమ్మల్ని అదే మొఖం మీద ఉమ్మూసి నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు కుల నాయకుడు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకు అన్ని కులాల సమానం, నేను భారతీయుడిని, భారతీయ తత్వం పెంచండి, ఎక్కడా కూడా కులాలని మతాలని విడదీయొద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి మీరు ఆవేశపడిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు మీరు జెండా కూలీలు అంటాడు ఒకడు, మా పెట్టి కామెంట్లు వింటే మీరు పడుకోరు. నేను జెండా కూలీలు అంటాడు, లేకపోతే ఎర్ర ఎదవ సొల్లు ఆపరా అంటాడు. ఇప్పుడు ఆపి అడిగి ఎదవ ఎవడో
ఆడెవడో ఆడు ఫేక్ అకౌంట్ పెట్టుకుంటాడో ఓ తిట్టుతాడు వెళ్ళిపోతాడు. కానీ మనకు మనసులో ఎలా ఉంటుందంటే ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను ముందే చెప్పాను మీకు, ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను బాధపడే పరిస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి. గెలిచినప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది అంటే ఏదో మాట అని పడుకుంటున్నారు వాళ్ళు, కులం ముసుగులోనో లేకపోతే మతం ముసుగులోకి వెళ్ళిపోతున్నారు. కానీ మాట అనిపించుకున్నవాడు, తప్పు చేయనివాడు మాట అనిపించుకున్నవాడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మీకు ఏ తప్పు చేయకుండా మీ గురించి ఒక వార్త వస్తే మీ పరిస్థితి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ప్రతి వాళ్ళు అది ఆలోచించాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశంలో భారతీయులు అనే విషయాన్ని గుర్చేయండి అందరూ. ముందు మన భారతీయులు, సుస్థిరమైన భారతదేశం ఉండాలి, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అన్ని కులాలని మతాలని కలపాలి. మీ మతం మీరు గౌరవించుకోండి, పరమతాన్ని గౌరవించమని చెప్తున్నారు. సోకాళ్ళు కొంతమంది దీన్ని కూడా ఏంటంటే కులాలకు అంట కట్టేసి అతను సనాతన ధర్మం ఆయన ఇష్టం. అది సనాతన ధర్మం అనకపోతే నేను వెంకటేశ్వర భక్తున్నా, నీకు సంబంధం ఏంటి? నువ్వు యేసుప్రభు భక్తున్నని చెప్పు. ఇక్కడ నువ్వు మాట్లాడవలసిందేంటి? రావణ్ణనే ప్రశ్న వేస్తాడని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఆయన తిట్టించడం. ఇది ఎలా జరుగుతుందంటే ఆయన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలో చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆయన ఆలోచన కరెక్టే. అన్ని కులాలు ఉంటేనే ఇదే ముద్రగడ పద్మనాభం గారిని తెలుసా మీకు? కాపునాడు పెడితే బీసీలు అందరూ మా ఊర్లోకి ఓటు అడుగుతాకు రావద్దని చెప్పారు తెలుసా మీకు? అదే పత్తిపాళ్ళు అక్కడ ఓడించారు ఆయన్ని. సో కమ్యూనిటీ అనేది చాలా డేంజర్. మనం ఎప్పుడూ వాళ్ళని అలాగే చూసుకోవాలి, వాళ్ళతో పాటు ఉన్న కులాలను కూడా మనం ఆదరించాలి. అంతేగాని నేను కాపును కాబట్టి మీరు కాపులేరండి ఇంట్లో కంటే చెప్పుతో కొడతారు ఓటు అడుగుతాకి వెళ్తే. ఏ కులమైనా వెళ్ళమనండి, నేను చెప్తున్నాను. ఏ కులమైనా నా కులస్తులే నాకు ఓటేస్తారని వెళ్ళమనండి, నేను చెప్తున్నాను. నేను వెళ్ళను, మా పార్టీ వెళ్దాం, మా నాయకుడు వెళ్ళడం. ఓన్ చేసుకుంటారు, తప్పే ఉంది. మీరు ఎవరికో ఓన్ చేసుకుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమో జగన్మోహన్ రెడ్డి ఇష్టం, మీ ఇష్టం అది. మేమెవరో మిమ్మల్ని రూల్ చేయడానికి? అక్కడ కులం కాదు కదా. ఒక మనిషి అంటే కొంత ఇష్టం ఉంటుంది, దానికి మీరు 100 కథలు అల్లుతున్నారు. నేను శ్రీనివాస్ గారు మీ గురించి ఒక షాకింగ్ విషయాన్ని విన్నాను, చెప్పమంటారా? చెప్పండి. ధైర్యంగా ఆన్సర్ చేస్తారా? చెప్తాను. మీకొచ్చే శాలరీని కూడా మీకోసం వినియోగించుకోకుండా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులకి పెన్షన్గా ఇస్తుంటారంట, నిజమేనా? నిజమేనండి. అది కూడా నేను ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు. వాళ్ళు 2 సంవత్సరాల పాటు నాకు కూడా తిరిగిన తర్వాత ప్రభుత్వంలో ఇవ్వడం లేట్ అవుతుంది కాబట్టి వికలాంగులు అంటే ఒక 100 నుంచి 150 మంది ఉంటారు. నా దగ్గరికి వచ్చిన బాగా పూర్ అంటే వాళ్ళ తల్లి అలా ఎంతమందికి ఇస్తుంటారు? నేను ఇప్పుడు 100 మందికి ఇస్తున్నానమ్మా. నాతో పాటు ఓ 10-15 మందికి నా స్నేహితులు కూడా ఇస్తున్నారు, 1-2 ఫంక్షన్స్. నా డబ్బుతో పాటు వాళ్ళు కూడా కలిపి ఇస్తున్నారు. అంటే ఆ పేర్లు కూడా నేను P4 పంపించేస్తాను గవర్నమెంట్కి. మీరు ఇచ్చారనుకోండి, మీరు పలానా వాళ్ళకి ఇచ్చారని నేను అది పంపించేస్తాను, నా ఖాతాలో వేసుకోను. నేను ఏదైతే డబ్బులు ఇచ్చానో నా పేరు నేను రాసుకుంటాం. నేను కూడా P4 పంపిస్తాను, గవర్నమెంట్ రిపోర్ట్ పంపిస్తాను ఎంతమంది వికలాంగులకి ఇచ్చాం అనేది. నేను గవర్నమెంట్ నుంచి ఫంక్షన్ వచ్చేదాకా 5 సంవత్సరాలు అయినా సరే నేను ఇస్తాను. ఐఎమ్ మెంటలీ ప్రిపేర్డ్. ఎందుకంటే అది న్యాయం కూడా. మనకు ఓట్లు వేసారు పాపం, మా వికలాంగుడైనా ఓట్లు వేసాడు వచ్చి. ఆ తల్లి కూడా అలా ఎత్తుకుని ఓట్లు వేయించింది. కాబట్టి ఆ మెచ్యూరిటీ లేని పిల్లల్ని కాళ్ళు చేతులు పడిపోయి లేకపోతే వాళ్ళని పోలియో వచ్చి వాళ్ళని ఎత్తుకులోలేక తల్లి పడి బాధ నేను చూశాను. సో వాళ్ళని ఏదో రకంగా దీంతో బాగుపడిపోరు వాళ్ళు. కనీసం ఆ బియ్యం ఉప్పు పప్పులు తెచ్చి ఆ పిల్లల్ని పోషించగానే ఉంటాయని నా ఉద్దేశం. అలాగే మీరే చెప్పారు మీకు ప్రాణహాని ఉంది అని. ఒక సిఐ పాయింట్ బ్లాంక్లో మీకు పిస్టల్ పెట్టి మిమ్మల్ని బెదిరించారని అన్నారు. ఇప్పటికీ మీకు ప్రాణహాని ఉందని నమ్ముతున్నారా? ఆ సమస్య పోయిందా? అమ్మ నేను ఎప్పుడు ప్రాణానికి భయపడలేదు. ఆ రోజే భయపడలేదు, ఈరోజు అసలు భయపడతలేదు. ఎందుకంటే టైం అంటే అయిపోతే మనం ఏం చేయలేం. ఎంతమంది గన్మెన్లు ఉన్నా మనం ఆపలేరు. సో మన ప్రజల్లో ఫ్రీగా వెళ్ళిపోతాం. నన్ను ఎవరో చంపాలని అంటే అసలు ఆ పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? కొంతమంది పూజలు చేస్తారు నాకు ఏదో అని, అవన్నీ నేను పెద్దగా నమ్మను. కానీ అంటే క్షుద్ర పూజలు అని అవన్నీ చేయించిన మాట నాకు కూడా తెలుసు. నా ఫోటోలు కూడా పెట్టారు కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళే. నమ్ముతారా అవన్నీ మీరు? నేను నమ్మలేదు కాబట్టి ఏదో ఆ 2 రోజులు ఏదో మనసు అదో రకంగా ఉండేది, కానీ పెద్దగా నాకేమీ ఆ ఎఫెక్ట్ అయితే నాకేం కనపడలేదు. అంటే ఏమో ఎవరో కాపాడుతున్నారు నన్ను, గాడ్ ఉన్నాడని నమ్ముతాం కాబట్టి ఆ భగవంతుడే కాపాడుతున్నాడు అనుకుంటాం. సో ఎవరు ఆ క్షుద్ర పూజలు ఎవరు చేశారనుకున్నారు? అసలు సిఐ మిమ్మల్ని కాల్చడానికి ఎందుకు గన్ పెట్టారు? నేను యాక్చువల్గా పేరు నానిని, కొడాలి నానిని ఆ రోజు పావలా కళ్యాణ్ అని అది విమర్శిస్తే నేను కూడా వాళ్ళని విమర్శించాను. అదే రీతిలో అంతకంటే దారుణంగా విమర్శించాను. అప్పుడు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేరు నాని, అతని ఆదేశాల మేరకు లోకల్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారు అక్కడున్న సిఐని
మా ఇంటికి పంపించి నన్ను ఇల్లంతా సోదా చేసి ఆడపిల్లలు పడుకుంటే మా మనవరాలు పడుకుంటే ఆ ఫోటోలు తీసి వీడియోలు పెట్టి చాలా వరస్ట్గా బిహేవ్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను తిరగబడి మాట్లాడితే నన్ను గన్న తీసి కాల్ చేస్తాను. కాల్ చేసుకొని నీ దమ్ముంటే కాల్చు అని చెప్పి అప్పుడు కూడా గొడవ పడ్డాను నేను. ఆ రోజు క్రౌడ్ అంతా మా జనం వచ్చారు. ఏంటి మీకు అంత ధైర్యం ఏంటి? మన భగవంతుడు తప్ప వీళ్ళు ఏం చేయలేరమ్మా. నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఎవరినైనా మిమ్మల్నైనా నన్నైనా ఈ సృష్టిని నడిపించేది భగవంతుడు ఒక్కడే. వీళ్ళందరూ ఏదో గొప్పగా చెప్తారు, నేను గొప్పోడిని. నేను ఎవడో గొప్పోడు కాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎవరైనా ఆర్గ్యుమెంట్కి వచ్చినా రెడీగా ఉన్నాను నేను. ఎవరో గొప్పోడు కాదు. కరోనా వచ్చేదాకా నేనే దేవుడు అన్నాడు ప్రతివాడు. కరోనా వచ్చిందా ఎక్కడున్నారమ్మా? వెళ్ళి ఎక్కడో 6 అడుగులు గొయ్యి తీసి పాతేశారు ఎన్నో కొన్ని వేల మందిని. కాబట్టి మనం ఏం గొప్పోళ్ళం కాదు, ఎవరో గొప్పోళ్ళం కాదు. అలా అనుకున్న వాళ్ళు మాత్రం మూర్ఖులు. నేను అనేది ఏంటంటే మనల్ని ఎవడో చంపలేడమ్మ, నన్ను అయితే ఎవడో చంపలేడు. నన్ను కాకపోతే ఏంటంటే ఏడుస్తూ ఉంటారు అంతే. మన ఎదుగుదలో లేకపోతే మన నాశనం అయిపోవాలనో అనుకుంటారు తప్ప నన్ను చంపేంత ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి నన్ను ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే ఇలాంటి గోల ఉంటుంది అంతే. దానికోసం పెద్దగా భయపడేది లేదు. నాకు సెక్యూరిటీ కూడా పెద్దగా అవసరం లేదు. నేను వాడను కూడా పెద్ద. అయితే మీరు సెక్యూరిటీని ఏం పెంచుకోలేదా? నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఉన్నవాళ్ళని వెళ్ళిపోమంటాను. గన్మెన్లని వెళ్ళిపోంటారు బాబు. ఖాళీగా ఉన్నప్పుడు మీరు నా దగ్గర ఎందుకు బెల్లం పెట్టలతో ఉండండి అని పంపించేస్తాను. అంతేగాని నాకు కాపలా అక్కర్లేదు. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు 100 మంది ఉంటారు. నా జనమే ఉంటారు. నా కార్యకర్తలు అందరూ నాతో ఉంటారు. ఇప్పుడు నిరంతరం నేను ఊళ్ళో ఉంటే మా ఇంటికాడ 100 మంది ఉంటారు నాతో. మేము కలిసి భోంచేస్తాం, కలిసి తిరుగుతాం, కలిసి ఫంక్షన్కి వెళ్తాం. అంతా అలవాటు అయిపోయింది ఆ లైఫ్. ఇంకా నాకు పెద్ద గన్మెన్లో సెక్యూరిటీ అనేది. కాస్త ఖాళీ దొరికినా లేకపోతే స్ట్రెస్ బస్టర్. కొంతమంది ఏంటంటే టీవీ చూడడమనో, మూవీ చూడడమనో, బయటకు వెళ్ళడమనో ఏదో ఒకటి హాబీ కింద చేస్తున్నాను. మీరేం చేసి సినిమాలు చూస్తారా? సినిమాలు రోజు చూస్తాను. అంటే టీవీలో చూస్తాను. థియేటర్లో ఎప్పుడైనా మంచి సినిమాలు వస్తే, అంటే దురంధర్ అలాంటివి వచ్చినప్పుడు మూవీలో జనాన్ని తీసుకుని 100 మందిని టికెట్లు తీసి దేశభక్తి ఉన్న సినిమాలు ఉంటే చూస్తాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, చిరంజీవి గారి సినిమా కానీ చూస్తాను. చిన్నప్పటి నుంచి అంతేనా? ఎప్పుడు సినిమాకి వెళ్తాను నేను. మా ఫ్యామిలీ అందరం ఫ్రెండ్స్ అంతా వెళ్తాం. కానీ ఇంకా అదే హ్యాపీ. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చూసినప్పుడు ఎప్పుడు కూడా ఈయన ఒక రాజకీయ పార్టీ పెడతారు, అందులో నేను జాయిన్ అవుతాను, ఎమ్మెల్యే అవుతాను అని కనీసం ఊహించి ఉండరేమో కదా? నేనేం అనుకోలేదండి ఇప్పుడు. కానీ అదంతా గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? నాకేదో ఒక కళ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది నేను ఎమ్మెల్యే అవడం ఏంటి, నన్ను ఆయన అంతా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది. నేను అంత ఆయన నిజంగా నన్ను చాలా బాగా చూస్తాడు. యాక్చువల్గా ఎందుకో నేనంటే చాలా అభిమానంగా చూస్తారు. అలాగని ఎప్పుడు ఆయనకి నచ్చేది అంటే నన్ను కూడా అడుగుతాడు, ఏమైనా ఉంటే మనోడు అని చెప్తాడు. అందరిలోనే చెప్పేస్తాడు ఆ విషయం. కాబట్టి ఆయనకి మేమంతా ఇంకా అంటే నేను చెప్పాలంటే ఆయన ఏం చెప్తా అదే. ఇంకా నాకు మైండ్ ఏమి ఉండదు. ఆయన ఏం చెప్పింది కరెక్ట్ అంతే. ఇంకా దాని నో ఆర్గ్యుమెంట్. ఆయన చెప్పిందే కరెక్ట్. ఇంకా నేను ఎవరు చెప్పినా ఎన్నో ఆయన ఏం చెప్తే అదే చేస్తాం. ఎందుకంటే మనకు విశ్వాసం ఉండాలి. ఒక సామాన్యుడిని ఇదే చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, విన్నారు లేదు. విజయ్ గారు ఒక ఆటో డ్రైవర్ కొడుకుని ఎమ్మెల్యే చేసి విప్ చేశాడు ఆయన. ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని నన్ను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో నన్ను విప్ చేశారు. అది ఎవడో చెప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పని ఎవరో చెప్పరు. నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ అమ్మ. నేను ఆ స్టేజ్ నుంచి ఎమ్మెల్యేని అయ్యాను. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నాకు ఈయన మన పవన్ కళ్యాణ్ గారు. మున్సిపల్ చైర్మన్ మ్యాండేట్ ఇచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు. సో నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ నేను ఎప్పుడు విమర్శించలేదు. ఈ రోజు వరకు నేను పార్టీ బయటకు వచ్చేసినా చంద్రబాబు నాయుడు గారు విమర్శించలేదు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అత్యంత విశ్వాసం. నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఆయన. ఆ రోజు నాకు ఆయన ఇవ్వకపోతే ఈయన ఇచ్చారు. నేను ఓడిపోవచ్చు. ఓడిపోయిన 5 సంవత్సరాల పాటు ప్రజల్లో ఉన్నాను, ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజల కష్టాల్లో ఉన్నాను. పాదయాత్ర చేశాను 500 కిలోమీటర్లు. అన్ని ఊళ్ళు తిరిగాను. నాకు అందుకే ఏ ఊర్లో ఏ రోడ్డు లేదు, ఏ ట్రైన్ లేదు అనేది నాకు ఎవరో చెప్పక్కలేదు. వాళ్ళ కష్టాలని నాకు తెలుసు. నేనే వాళ్ళ ఎక్కడేం లేదు అన్నీ నేను చేయించుకుంటూ ఉంటాను. సో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అంతే. అంటే నేను పిచ్చి అని చెప్పను కానీ నమ్మకం అని చెప్తాను. అంటే ఇంకా ఆయన ఏది చెప్తే అదే నాకు వేదం. నేను ఇప్పుడు ఇవాళ నేను రియల్లీ ప్రౌడ్ అనమాట. నేను నిజంగా ఇప్పుడు దుబాయ్ వెళ్తే నాకు కూడా 10 కార్లు తిరుగుతాయి. నాకు ఎయిర్పోర్ట్ 10 కార్లు వస్తాయి. నేను అదే బుల్సెట్ సీన్ అయితే ఎవరు రారు. జన సైనికులు అలా ఉంటారు ఎక్కడైనా. సింగపూర్ వెళ్తే నన్ను ఎక్కడా భోజనం చేయనివారు. వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే హోటల్లో పెడతారు, వాళ్ళే భోజనం చేస్తారు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తారు.
లండన్ వెళ్తే అక్కడ ఉంటారు, అమెరికా వెళ్తే ఏ దేశం వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి భక్తులు నీరాజనం పడతారు నాకు. బికాజ్ ఆఫ్ నేను నిజంగా ఆయనకి రుణపడి ఉన్నాను. నాకు అన్నదమ్ములు లేరు. నాకు ఎంతమంది అన్నదమ్ములు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. నాకంటే చిన్న ఆయన. నేను నా కళ్ళనీళ్ళు వస్తాయన్నమాట. నేను నిజంగా నేను చేసుకున్న అదృష్టం ఈ పార్టీలో ఉండడం అనేది. చాలా పార్టీలో ఉండొచ్చు, కానీ అంత ఓన్ చేసుకోరు ఎవరు. ఇప్పుడు మీకు టీడీపీ ఉంటుంది, వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాలాంటి ఒక సామాన్యుడిని అంత రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? దానికి పవన్ కళ్యాణ్ గారే కదా నన్ను బాహుబలి అన్నావు, నా భుజం మీద చేయేసో, నన్ను ఎమ్మెల్యే చేసో, నాకు విప్పు చేసో, నన్ను ఎక్కడ అవును, ఆయన నిజంగా మీరంతా అభిమానించే మీ నాయకుడు మిమ్మల్ని బాహుబలి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ కదా. ఎందుకను అంతకంటే ఏంటమ్మా, ఆయన ఎవరిని అసలు ఇంత మాట పొగడ్డు ఎప్పుడు ఆయన నోటితో ఆయన అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలు అనుకున్నాను జీవితంలో. ఇది ఇంతకంటే ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి నన్ను బాహుబలి అని కాగేశాడు. అందుకని ఏం కావాలమ్మా? సంపాదన ఏం చేసుకుంటాం? అవును, ఆ మాట చాలు నాకు. ఇవాళ నాకు రాష్ట్రంగా ఏ దేశమైనా రండి, నా కూడా నేను తీసుకెళ్తాను. వాళ్ళు నేను దుబాయ్ వెళ్తాను రేపు పొద్దున, వాళ్ళు రమ్మంటేనే. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూస్తే నన్ను ఒక మినిస్టర్ని కూడా రిసీవ్ చేసుకోరు. నేను వెళ్తే ఒక 5-6 కార్లు ఉంటాయి, అక్కడ పెద్ద విల్లా పెడతారు నాకు సెపరేట్గా. ఆ విల్లాలోనే భోజనాలు వాళ్ళే ఇండియన్ మీల్స్ అరేంజ్ చేస్తారు. వాళ్ళ జనంతో ఉంటాను అక్కడ, వాళ్ళందరితో ఉంటాను. వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అవుతాను, వాళ్ళకి వన భోజనాలకు అటెండ్ అవుతాను. అంత బాగా చూస్తారు. ఎక్కడైనా ఆవిర్భావ దినోత్సవాలకు వెళ్తూ ఉంటాను. అంటే ఇంకంతకంటే మనిషి ఏం కోరుకుంటాడు? మరి రికగ్నైజేషన్ అనేది ఉత్తనే రాదు. అవును, చాలామంది ఉంటారు, పుడతారు, పోతూ ఉంటారు, అవును. కానీ మనం ఇంతమందికి తెలిసే ఉంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సో నేను ఆయనకు రుణపడి ఉన్నాననే చెప్తాను మీ టీవీ ద్వారా. నేను ఆయనకు భగవంతుడి దైవాలు ఇంకా బ్లెస్సింగ్స్ ఉండాలి. రాజకీయం అనేది ఉంటుంది, పోద్దమ్మా, అది వేరే విషయం. కానీ ఒక మనిషిని ఇంతగా అభిమానించేలాగా చేశారంటే అది ఆయన వల్ల అయింది. నేను కాదు, జన సైనికుడు నిజాయితీగా ఉన్నవాడు ఎవరైనా అంత బాగా చూస్తారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చూసాం. వీటికి మీ సమాధానం ఏంటి? మాకు 55 గ్రామాలు ఉన్నాయి, 35 వార్డులు ఉన్నాయి. ఎవరైనా నేను మట్టిలో కానీ, గ్రావిల్లో కానీ, ఇసుకలో కానీ, బ్రాందీ షాపుల దగ్గర కానీ డబ్బు తీసుకున్నాను అంటే నేను మీ ద్వారా చెప్తున్నాను, రెసిగ్నేషన్ ఇచ్చేస్తాను. ఒక్కడో. మరి ఎందుకు వచ్చాయి సోషల్ మీడియాలో? నేను చెప్పాను కదా మీకు, కొంతమంది ఇప్పుడు నాకు ఎక్కడ మంత్రి అవుతానో అడ్డం పడాలంటే ఒక మీడియాలో కథనం. ఇప్పుడు మీడియా అదే, సోషల్ మీడియా మీకు చెప్తున్నాను. సోషల్ మీడియా ఏంటమ్మా, TV5లో వేశారు. సోషల్ మీడియా అన్నారు, TV5లో వేశారు, ABNలో వేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు, ఎవరైనా సరే నాకు ఇచ్చాను. నా సిద్ధాంతం ఒకటే, గవర్నమెంట్ చెరువులు తవ్వుకోమంటే ఆ ఊరికి వాడుకోండి, ఆ ఊరు శ్మశాలను వాడుకోండి, స్కూల్కి వాడుకోండి. దాని మీద వచ్చే డబ్బులు ఏదైనా ఉంటే మీ ఊరు ఖర్చు పెట్టుకోండి. మా ఇంటికి ఒక్క రూపాయి కూడా రావాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే అడగొచ్చు, ఒక్కళ్ళని అడగొచ్చు. ప్రతి విలేజ్కి తిరగండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు మాకు ఇసుక అనేది లేదు, అయినా కూడా నా మీద అభియోగాలు వచ్చినాయి కాబట్టి నేను సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మీరు వెళ్ళి ఎవరినైనా ఒకళ్ళని అడిగి ఇదిగో రికార్డ్ చేసి ఇదిగో శ్రీనివాస్ గారు రిజైన్ చేయండి అంటే నేను రెడీగా ఉంటాను. అయితే అదే చెప్తున్నాను, మాకు నిద్ర పట్టదని ఎందుకు చెప్పాను మీకు? ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు నిద్ర పడద్దమ్మా. మేము నిజంగా తప్పు చేస్తే బాధ లేదు. మా అబ్బాయి నేను కూడా మిమ్మల్ని అంత బాధిస్తాయా వార్తలు? డెఫినెట్గా అమ్మ, మాకు సంబంధం లేనప్పుడు మా అబ్బాయి నేను మా ఆవిడ కూడా ఒకరోజు భోంచేయలేదు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు. ఎవరేం చేయాలో తెలుసు, అంతకంత అనిపిస్తారు వాళ్ళు. నేను చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, ఆడికైనా వేయించిన ఎదవైనా లేకపోతే వేసినోడైనా మీరు రుజువు చేయండి. లంచం రుజువు అవదు, కానీ అభియోగం ఉంటుంది కదా. అవును ఎమ్మెల్యే గారికి ఇచ్చామని చెప్తారు కదా, అది చెప్పించండి చాలు. కూటమి నేతతో జనసేన ఎమ్మెల్యే జగడం, ఏంటి ఆ జగడం? కూటమి లేదంటే తెలుగుదేశం ఇన్ఛార్జ్ అంతే, ఇంకా నాకు ఎవరు మీరేమో వల్వల్ బాబ్జీతో ఏదో మేము మాట్లాడుకోం కానీ మా మధ్య గొడవ ఏం లేదన్నారు మీరు. అవును అంటే అతను, నేను చెప్తున్నాను, ఈర్షి గొడవ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు మంచి బట్టలు కట్టుకుంటూ ఏడిస్తే, మంచి కారులో తిరిగితే ఏడిస్తే, లేదా మంచి పేరు వస్తే ఏడిస్తే మీరేం చేయగలరు? ఏం చేస్తారు మీరు? మానేసాం. ఇంకా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, సార్ మీ క్యాడర్ని కడుపులో పెట్టుకుంటాను, మీ లీడర్ నేను పెట్టుకోలేను. సో నేను సో ఓకే అండి, నీ ఇష్టం, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పాను ఆయన. అతను కూడా నేనేమి నువ్వు రావద్దని నేను చెప్పి మేము కౌరవంతో మాట్లాడుకుంటారు. నేను అసలు నేను మా అబ్బాయి ఇష్యూ వచ్చిన తర్వాత, మా అబ్బాయి గురించి టీవీలో వేసిన తర్వాత నేను మాట్లాడతాం మానేశాను. నన్ను అచ్చెన్నాయుడు గారు వాళ్ళంతా పిలిచి మాట్లాడరా తమ్ముడు అని. నేను మాట్లాడను, ఎందుకంటే నా కుటుంబాన్ని బాధ పెడితే, నన్ను బాధ పెట్టినా పర్లేదు, మా అబ్బాయికి ఏ పాపం ఊడిని తెలియదు. మా అబ్బాయి మీద ఒక వీడియో పెట్టించడం, ఒకరోజు భోంచేయలేదు,
ఏ బాధ ఉండదండి? అలా అలా మాట్లాడొచ్చా? మీకు తెలిస్తే మాట్లాడండి. మరి మీ అబ్బాయిని ఏమన్నా రాజకీయాల్లోకి మాకు తీసుకొచ్చే అవసరం ఆలోచన లేదమ్మా. ఉందా? మాకు అవసరం లేదు. మా అబ్బాయి ఆడి భవిష్యత్తు ఆడిది. మరి నాకు సంబంధమే లేదు. మా అబ్బాయిని ఇప్పుడు కూడా నేనేం తిప్పను. ఓకే. పెళ్ళిళ్ళకి, దినాలకి, పరామర్శలకి మాత్రమే మా అబ్బాయిని వాడుకుంటాను. నా ఏజ్ రీత్యా నేను కొన్నిట్లకి వెళ్ళలేకపోతే ఆడిని పంపుతాను. రిప్రజెంటేషన్ కోసం తప్ప అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్కడా కూడా మా అబ్బాయికి సంబంధం లేదు. మా అబ్బాయి రాడు. ఆడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ స్కూలు, ఆళ్ళ పిల్లలు, ఆ లైఫ్ ఆడిది. మరి నాకున్నది ఒక కొడుకు. నాకేమైనా అయితే నా కొడుకు చూసుకుంటాడు కాబట్టి ఆ మర్యాద మాత్రం మా అబ్బాయికి ఇస్తాను. అంతకు మించి ఆడేదో మంత్రిని చేయాలి. ఎందుకమ్మా మాకు లేని సుఖం ఆడికి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఉన్న ఆస్తి పోగొట్టుకుని, అందరితో మాటలు పడి, మేము సాధించింది ఏంటంటే ఓ పేరు సాధించాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే చేశారు కాబట్టి మంచి పనులు చేస్తున్నాం అనే పేరు తెచ్చుకున్నాం. ఇంకంతకంటే నేనేం ఆశించట్లేదు. కందుకూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్‌కి ఎందుకు మీరు, మంత్రి గారు, అలాగే ఇద్దరు మంత్రులు ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? ఆ రోజు ఆ ఇన్సిడెంట్ ఎందుకు? పైగా మీరు కూడా ఆ రోజు చనిపోయిన కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున డబ్బులివ్వటం జరిగింది. ఏం జరిగింది అసలు కందుకూరులో? కందుకూరు ఇష్యూ ఒక 15 రోజులు, 10 రోజుల దాకా బయటికి రాలేదమ్మా యాక్చువల్‌గా. 2 కుటుంబాలు ఒకటే పార్టీలో ఉన్నాయి. ఒక కాపు కుటుంబం, ఒక కమ్మ కుటుంబం, ఇద్దరు స్నేహితులు. సో, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఒక అమ్మాయి విషయంలో వాళ్ళ వైఫ్‌ని ఏదో అన్నాడని ఈయన వైఫ్ కంప్లైంట్ చేస్తే వీళ్ళ అన్నదమ్ములు ముగ్గురు, కాపులు కుర్రోళ్ళు ముగ్గురు వెళ్ళి అన్నదమ్ములు ఆయన అడగడం, ఆయన కోపం చెందడం, ఆళ్ళు వీళ్ళు కేకలేసుకుంటాం, కలబట్టడం కూడా జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఎక్కడో ఊరు బయట సైకిల్ మీదో లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఈయనకి కబురు తెలిసి వీళ్ళ భార్యని వాళ్ళ అమ్మమ్మ గారిని ఎక్కించుకొని ఎవరైతే ఈ కమ్మ కులానికి సంబంధించినటువంటి అక్కడ కులంగా చూడకూడదు మనం. ఎందుకంటే ఒక చంపినోడు, ఒక చనిపోబడ్డవాడుగా చూడాలి తప్ప కులాలు అనేది అక్కడ అనవసరమైన విషయం. కానీ అక్కడ ఏం చేశారంటే వైసీపీ నాయకులు ఏంటంటే కాపుల్ని కమ్మారు చంపేశారు, అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు అనేది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నేను పార్టీ ఆఫీస్కి ఇన్ఫామ్ చేశాను. సార్ ఇలా ఉన్నది మరి దాని మీద మీరు ఏం ఆలోచన చేస్తారో చేయండి, మీ పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఒకసారి చూస్తానంటే ఆయన ముందు మన పార్టీ కాదు కదా మనకి ఎందుకు అన్నారు కళ్యాణ్ గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ పిఏ గారికి చెప్తే నేను బాస్కి చెప్తానన్నారు కానీ నాకేం చెప్పలే. అంటే నాకు తెలిసిన వెంటనే చెప్పాను కానీ గవర్నమెంట్ నాకు చెప్పలేదు. ఒక 3 డేస్ పోయిన తర్వాత సడన్గా నాకు సీఎంఓ నుంచి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా కందుకూరు వెళ్ళాలండి. దేనికండి అంటే కాదు ఇలాగ మిమ్మల్ని కమిటీలో వేశారు, ముగ్గురు వెళ్ళాలి, వెళ్ళి ఆ ఇష్యూని క్లోజ్ చేయమన్నారు ఆ సీఎం గారు అంటే నాకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెళ్ళాలో వద్దాం పార్టీ కూడా చెప్పాలి కదా నాకు అంటే కళ్యాణ్ గారు వెంటనే ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి జస్టిస్ ఏంటో చూసి రండి, వెళ్ళి ఏం జరిగిందో చెప్పమని చెప్పారు. అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి. చనిపోయిన అతని భార్య ఇంట్లో వాళ్ళకి కనీసం తలుపులు కూడా లేవు. అంటే వాళ్ళు ఒక మొండి ఇంట్లో ఉన్నారు. అంటే కిటికీలు కానీ ఏమి లేవు పాపం. ఆ రోజు చలికాలం అనుకుంటే బహుశా అది. నాకే కొంచెం బాధ కలిగింది. నారాయణ గారు, నేను, అనిత్ గారు వెళ్ళి సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ, వీళ్ళు తెలుగుదేశం పార్టీ మనకేమీ సంబంధం లేదు. కానీ కులం కార్డు పెట్టి మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. కాపుల్ని చంపేశారు, కమ్మారు చంపేశారని ఎందుకంటే ఎక్కడైనా విడిపోవాలి. అంటే వైసీపీ నాయకులు వెళ్ళడం అక్కడ అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, ఇంకా కొంతమంది వెళ్ళి ఇవన్నీ చేస్తే మనం కూడా రెస్పాండ్ అవ్వాలి కదా. పార్టీ తరపున అంటే ఇది కాపుల పార్టీ అని లేదా కాపులంతా ఆయన వెనకాల ఉన్న ఆయన పట్టించుకోలేదు అంటున్నారని సరే వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత నేను కూడా నేను చెప్పాను, సరే ఎవరో డబ్బులు ఏమి ఇవ్వకపోతే 2 ఎకరాల పొలం ఏదో ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. తక్షణం వాళ్ళకి ఏదో సాయం చేయాలి కాబట్టి ఒక 5 లక్షలు నేను డబ్బులు పట్టుకెళ్ళాను. అంటే చనిపోయినప్పుడు మనం వెళ్ళి ఖాళీ చేతులతో రాలేం కాబట్టి డబ్బులు పట్టుకెళ్తే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరగట్లేదు. యాక్చువల్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ పాపం జనరల్ వార్డులో ఉన్నారు నడుము విరిగిపోయిన పిల్లలంతా, చిన్నపిల్లలు. అంటే ఒక 19, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఉంటాయి. సరే అక్కడికి వెళ్ళి వాళ్ళకు 2.5 లక్షలు, వాళ్ళ వైఫ్కి 2.5 లక్షలు ఇచ్చి అందాక మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మీ గవర్నమెంట్ చేయవలసింది చేస్తుందని చెప్పి వెళ్తే నేను డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా అబ్బాయి ఏమన్నాడో తెలుసండి, లోకేష్ బాబు గారితో ఒకసారి మాట్లాడించమని. డబ్బులు ఇచ్చింది నేను అంటే వాళ్ళకి తెలుగుదేశం తప్ప ఏం తెలియదు. కానీ ఇక్కడ ట్రోల్ ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పట్టించుకుంటే నేను చెప్పా, అరే మీరు చెవులుండి మూర్ఖుల్లాగా సన్నాసుల్లాగా మాట్లాడకండి, కులానికి ఏదైనా చేయాలంటే డైరెక్ట్గా ముసుగు తీసిరండి, మళ్ళీ డబ్బులు ఇస్తాను నేను, ₹1 కోటి ఇద్దాం వాళ్ళకి
అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కులాన్ని గారిని అంటగట్టారంటే మర్యాదగా ఉండదని చెప్పి ఆ రోజు కూడా నేను గట్టిగా మాట్లాడటం జరిగింది. సో ఆ దెబ్బతో అదంతా సెటరేట్ చేసాం. ఆ డబ్బుల గురించి అని కాదు, కానీ నువ్వు పైసా ఇవ్వు, అక్కడికి వచ్చి గొడవ పెట్టి వెళ్ళిపోతావు, 2 కులాల మధ్యన గొడవ పెడతావు, 2 పార్టీల మధ్యన గొడవ పెడతావు. అవకాశం ఇవ్వకూడదని వెళ్ళాను. ఆ ఇష్యూ సాల్వ్ అయింది. ఎందుకంటే ఎవరో డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు, వెళ్ళారు, చూశారు, వచ్చారు, అంతే. వాళ్ళ వల్ల ఒక కుటుంబానికి ఉపయోగం లేదు. నడువిరిగిపోయిన కుర్రోడు హాస్పిటల్లో ఉన్నాడు, జనరల్ వార్డులో ఉన్నాడు, ఎండాకాలం ఏదో బహుశా మొత్తాన్ని చెమటలు కక్కుతూ ఉన్నాడు. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? అప్పుడైనా డాక్టర్ని పిలిచి ఈ డబ్బులు వీళ్ళు కట్టేస్తారు, నువ్వేం డబ్బులు రావని ఇబ్బంది పడద్దు, నువ్వు ఎన్ఎస్ ట్రీట్మెంట్ చేయమని చెప్పి గుంటూరులో కూడా హాస్పిటల్కి వెళ్ళి రాత్రి 11:30కి వాళ్ళు దింపేసి ఇంటికి వచ్చాం. సో ఏంటంటే అక్కడ కందుకూరు ఇన్సిడెంట్ అనేది మనం హృదయాన్ని కదిలించింది అంతే. ఆ ఇద్దరు చనిపోవడం, చనిపోవడం అతను, 2 చిన్నపిల్లలు, వాళ్ళ వైఫ్, ఎవరు లేక తల్లిదండ్రులు పాపం బాగా పాలేరుతనం చేసేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితిని బట్టి చేసాం, కానీ అక్కడ కులం గురించి చేయలేదు. కులం కాదు అక్కడ, వీళ్ళు ఏమన్నా అనుకున్నాను, అక్కడ ఇంకో కులం ఉన్నాడు ఇస్తాను. అదేంటంటే అక్కడ ఉన్న పరిస్థితి నేను చూసి రాలేను. ఎక్కడికైనా వెళ్తే డబ్బులు ఇచ్చి వస్తాను. ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోతే అక్కడికి 50,000 లక్ష ఇచ్చి వస్తాను. ఇప్పుడు కూడా పార్టీ ఎక్కడ ఇస్తుంది? మరి ఈ విధంగా ఉండడం వల్ల మీరు సొంత కులస్తులకి దూరం అవుతున్నారా? లేదండి, నేను అన్ని కులాలకు ఇస్తున్నప్పుడు నాకెందుకు? సొంత కులానికి ఒక ఊర్లో కమ్మార్ అబ్బాయి చచ్చిపోయాడు, 5 లక్షలు ఇచ్చాను హార్ట్ అటాక్తో. నాకు ఎలక్షన్లు పనిచేశాను. అదే ఊళ్ళో గౌడాస్ అబ్బాయి చచ్చిపోయాడు, ఆయనకి 5 లక్షలు ఇచ్చాను. అక్కడేమి నేను మతం చూడలేదు, కులం చూడలేదు కదా, నన్ను ఎవరేమంటారు? ఇప్పుడు ఎవరో చనిపోతారు, వాళ్ళకి వెళ్తే 1,00,000 రూపాయలు ఇచ్చాను. వాళ్ళు మన కులం కాదు, నా చుట్టం కాదు. బంధం ఏంటంటే పార్టీ, రాజకీయం, అంతే. మనం మానవత్వం చూడాలి తప్ప ప్రతిదాన్ని రాజకీయం, మన జగన్మోహన్ రెడ్డి గారిలాగా శవం పాడి మీద మోసేసి లేకపోతే ఆ స్టిల్స్ ఇవ్వం. మనం వెళ్తే కుటుంబాన్ని ఆదుకుంటూ వస్తాం. నేను ఈ రోజు వరకు నేను అలా ఇచ్చిన డబ్బులు 1,01,00,000 ఇచ్చాను నెగ్గిన తర్వాత. ఆన్ రికార్డ్స్ అన్నీ గవర్నమెంట్కి పెడతాను. నేను ఏది చేశానో అన్నీ నేనేమో ముసుగులో చేయను, ఓపెన్గా చెప్తాను, ఓపెన్గా చేస్తాను. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్కారం అండి మీకు, మీ యాజమాన్యానికి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.